Now I request the Minister for Industries and IT to give reply to the discussion. అధ్యక్ష, ముందుగా గౌరవ సభ్యులు కేపీ వివేకానంద్ గారు, గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, గౌరవ సభ్యులు సైద్ రెడ్డి గారు, తర్వాత గౌరవ సభ్యులు రాజాసింగ్ గారు చర్చలో పాల్గొన్నందుకు వారికి ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. వారందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా అధ్యక్ష, ఐటీ కానీ ఇండస్ట్రీ కానీ ఈ రెండు రంగాల గురించి మాట్లాడేటప్పుడు అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అధ్యక్ష, ఇందులో కొన్ని రంగాలు, కొన్ని సబ్జెక్టులు, కొన్ని విషయాలు రాజకీయాలకు అతీతంగా, అన్నింటికీ అతీతంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అందులో ముఖ్యంగా ఉపాధి కల్పనకు పెద్దపీట వేసే పెట్టుబడులు, ఉపాధి కల్పనకు పెద్దపీట వేసే పారిశ్రామిక పురోగతి, ఐటీ రంగం యొక్క అభివృద్ధి అనేది అందులో ఒక రంగం అని చెప్పక తప్పదు అధ్యక్ష. అందుకే మేమందరం కూడా ఎప్పుడు శాసనసభలో కానీ లేదా ఇతర సందర్భాల్లో కానీ ఎప్పుడైనా మన రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న మంచి పనులని ఎవరైనా కూడా రాజకీయాలకు అతీతంగా పొలిటికల్ డివైడ్కి అక్రాస్గా పొగిడినప్పుడు లేదా నాలుగు మంచి మాటలు చెప్పినప్పుడు స్వాగతించాల్సింది అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కసారి మనం ఓవరాల్గా ఆలోచించినప్పుడు, సమగ్రంగా ఆలోచించినప్పుడు, ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు వచ్చే సంవత్సరం అయితే 2022 సంవత్సరం నాటికి 75 ఏళ్ళు నిండుతుంది అధ్యక్ష. ఈ 75 ఏళ్లలో ఇటు వరుసగా ఉన్న కేంద్ర ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ సారథ్యంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఎవరికి వారు ఎప్పటికప్పుడు పారిశ్రామికీకరణకు ఎప్పటికప్పుడు, అది రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వాలు కావచ్చు, దేశంలో ఉండే ప్రభుత్వాలు కావచ్చు, ఎప్పటికప్పుడు పారిశ్రామికీకరణకు పెద్దపీట వేస్తూ వచ్చినాయి. ఒకసారి మనం ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలను కూడా గమనిస్తే అధ్యక్ష, ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యొక్క ముంగిట్లో ఉంది అధ్యక్ష. అంటే 4వ పారిశ్రామిక విప్లవం యొక్క ముంగిట మనం కాలుపెట్టున్నాం. మొదటి రెండు పారిశ్రామిక విప్లవాలు, ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అధ్యక్ష, మొదటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మనం ఎప్పుడు చెప్పుకుంటామంటే స్టీమ్ ఇంజన్ అనేది, అంటే ఏదైతే రైలు స్టీమ్ ద్వారా నడిచే రైలు ఎప్పుడైతే మొట్టమొదట కనుక్కోబడ్డదో ఆ సందర్భాన్ని బట్టి, దాని తర్వాత వచ్చిన మార్పులను బట్టి అది మొదటి పారిశ్రామిక విప్లవం అంటాం అధ్యక్ష. తదనంతరం రెండో పారిశ్రామిక విప్లవం, సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని దేన్ని అంటాము అంటే ఎప్పుడైతే మనం ఒక ఎలక్ట్రిక్ శక్తి ద్వారా, అంటే విద్యుత్తు ద్వారా అసెంబ్లీ లైన్లను తయారు చేసి ఫ్యాక్టరీల ద్వారా అసెంబ్లీ లైన్లను తయారు చేసి ఫ్యాక్టరీల ద్వారా ఉత్పత్తులు చేసే పరిస్థితి వచ్చిందో దాన్ని రెండవ పారిశ్రామిక విప్లవానికి మూలంగా చెప్తాం. ఇక మూడవ పారిశ్రామిక విప్లవం అంటే 70వ దశకంలో వచ్చిన ఎలక్ట్రానిక్స్ కానీ, దాని తర్వాత వచ్చిన కంప్యూటరైజేషన్ కానీ, వీటన్నిటిని కూడా థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం. దురదృష్టం ఏంటంటే భారతదేశం మొదటి రెండు ఇండస్ట్రియల్ రెవల్యూషన్లు కూడా అందుకోలేకపోయింది. ఎందుకు అంటే ఆనాడు మనం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో, ఆనాడు భారతదేశానికి ఇంకా స్వాతంత్రం రాక, ఇంకా సర్వస్వతంత్రమైన దేశం కాకపోవడం వల్ల మొదటి రెండు విప్లవాలు మనం అందుకోలేకపోయినాం. మూడవ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో భాగమైన ఎలక్ట్రానిక్స్, కంప్యూటరైజేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని కొంత అందిపుచ్చుకున్నాం, కొంత వృద్ధి సాధించినప్పటికీ ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు మనం ప్రస్తుతం 4వ పారిశ్రామిక విప్లవం యొక్క ముంగిట ఉన్నామని చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే ఈ సందర్భం, ఈ రోజున్న పరిస్థితిని కరెక్ట్గా భారతదేశం కనుక అర్థం చేసుకొని దేశంగా ఒక ఆలోచన చేసి కనుక మనం ముందుకు పోయినట్టయితే తప్పకుండా అద్భుతాలు సృష్టించే అవకాశం భారతదేశానికి ఉన్నంత గొప్పగా ఈరోజు ఎవరికీ లేదు. ఎందుకంటే మన దేశం యొక్క జనాభా చూస్తే, దేశం యొక్క డెమోగ్రఫీని చూస్తే మోర్ దెన్ 50% ఆఫ్ అవర్ కంట్రీ మన యావరేజ్ ఏజ్ తీసుకుంటే అధ్యక్ష, డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు దీన్ని, మనం అక్కడక్కడ మాట్లాడుతున్నప్పుడు వింటుంటాం డెమోగ్రాఫిక్ డివిడెండ్. మోర్ దెన్ 50% ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ లెస్ దెన్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 27. అంటే మన దేశం యొక్క సగటు తీసుకుంటే 27 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలే భారతదేశంలో 50% మంది ఉన్నారు. 65% జనాభా ఈరోజు భారతదేశం యొక్క జనాభా 35 ఏళ్ల కంటే తక్కువ ఉన్నది. ఇది ఏ దేశానికి లేదు ప్రపంచంలో. ఇది అతి గొప్ప శక్తి భారతదేశానికి. ఒక రకంగా చెప్పాలంటే టుడే అవర్ వర్క్ ఫోర్స్, అవర్ థింక్ ఫోర్స్, అవర్ యూత్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఫర్ అవర్ కంట్రీ. అందుకే ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే దాన్ని భారతదేశం కనుక అందిపుచ్చుకున్నట్టయితే, మరి ఏముంది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో అంటే ఈరోజు ఇంకో మాటలో దాన్ని డిజిటల్ రెవల్యూషన్ అంటున్నారు. డిజిటల్ రెవల్యూషన్ అంటే ఏదైతే మన కళ్ళ ముందే కనబడుతున్నదో, ఒకప్పుడు గుర్తుంది అధ్యక్ష మనందరికి కూడా, మన ఇంట్లో
ఫోన్ కావాలి అంటే దానికి ఒక పెద్ద పైరవి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాయన ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేది అధ్యక్ష. ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూడా ఎమ్మెల్యే గారి ఫోన్ రావాలంటే కూడా దానికి ఒక పెద్ద పైరవి. దానికి ఒక లెటరు, ఒకటే ఒక బిఎస్ఎన్ఎల్ మొత్తం దేశంలో, దానికి లెటరు, సిఫారసు, అది రావాలి పోవాలంటే ఫోన్ మోగిందంటే అది గొప్ప. ఫోన్ పెట్టిపోతారు మొదలు, దానికి ఒక 10 రోజులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా మళ్ళీ వస్తుందా లేదా అని చిన్నపిల్లలు వచ్చి ఇంట్లో చూస్తూ ఉంటారు, వస్తుందా రింగు లేదా అని చెప్పి చూస్తూ ఉంటారు. అట్లాంటి పరిస్థితి అధ్యక్ష. అదే ఈరోజు మనిషికి 2 ఫోన్లు 3 ఫోన్లు వచ్చినాయి అధ్యక్ష. ఎందుకు? టెలికాం రంగంలో వచ్చిన విప్లవం, టెలికాం రంగంలో వచ్చిన ఒక అసాధారణమైన శక్తి. అదే పద్ధతిలో అధ్యక్ష ఈరోజు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాము, 3D ప్రింటింగ్ అంటున్నాము. 3D ప్రింటింగ్ ద్వారానైతే భవిష్యత్తులో, ఇప్పుడు నేను చెప్తుంటే కొద్దిగా అసాధారణం అనిపించవచ్చు, కొంత ఊహాజనితం అనిపించవచ్చు, కానీ 3D ప్రింటింగ్తో ఇల్లులను కూడా తయారు చేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. భవిష్యత్తులో చిన్న చిన్న సైజు ఇల్లులను కూడా 3D ప్రింటింగ్తో కొన్ని దేశాల్లో ఇప్పటికే చేస్తున్నారు, మన దగ్గర కూడా రాబోతుంది, తప్పకుండా వస్తుంది. దాంతోపాటు నానో టెక్నాలజీస్ అంటున్నాం, అదే మాదిరిగా ఎనర్జీ స్టోరేజ్ అంటున్నాము, డేటా అనలిటిక్స్ అంటున్నాము, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నాము. ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏది కూడా కల్పన కాదు అధ్యక్ష. ఇదంతా కూడా 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, దాన్నే ఏదైతే డిజిటల్ రెవల్యూషన్ అంటున్నామో దానిలో భాగం. ఇవన్నింటి వల్ల అల్టిమేట్గా ప్రభుత్వాలు కానీ, అల్టిమేట్గా దేశాలు కానీ చూసేదేమంటే మా ప్రజలకి దీనివల్ల జరిగే లాభం ఏంటి, ఎవరైనా ఆలోచించేది అధ్యక్ష. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు అధ్యక్ష, మేము ఎప్పుడైనా వెళ్ళి ఇట్లాంటి పదాలు చెప్పినామనుకోండి, ఇట్లాంటి వర్డ్ చెప్పామనుకోండి, సార్ క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనగానే సీఎం గారు ఒకటే అడుగుతారు అధ్యక్ష, కేసీఆర్ గారు, దానివల్ల తెలంగాణలోని రైతుకి ఏం లాభం, దానివల్ల తెలంగాణలోని సామాన్యుడికి ఏం లాభం? నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది, చాలా చక్కగా ఉన్నది, కానీ కాకపోతే దీనివల్ల సామాన్యుడికి ఏమైనా లాభమా, ఏం లేదా? సామాన్యుడికి ఉపయోగపడని సాంకేతిక పరిజ్ఞానం నిష్ఫలం, ఇది వేస్ట్, అది ఫ్యూటైల్ అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు అధ్యక్ష. కాబట్టి అదే స్ఫూర్తితో తెలంగాణలో ఈరోజు ఒక ఐటీ పాలసీ తెచ్చినా, ఒక పారిశ్రామిక పాలసీ తెచ్చినా, లేదా ఇంకా ఇతర పాలసీలు తీసుకొచ్చినా అల్టిమేట్గా ప్రజలు కేంద్ర బిందువుగా, వారి సమస్యల పరిష్కారమే ప్రధాన ఇతివృత్తంగా అన్ని పాలసీల రూపకల్పన కూడా చేశాం అధ్యక్ష. అదే క్రమంలో గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పోయిన సంవత్సరం ఒక సమావేశం పెట్టినారు అధ్యక్ష. 2020వ సంవత్సరంలో జూన్ మాసంలో ఒక సమావేశం పెట్టినారు ఆయన. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది 2022వ సంవత్సరంలో. మహాత్మా గాంధీ జన్మించి కూడా 150 సంవత్సరాలు కావస్తున్నది కరెక్ట్గా, ఇంకో 2 ఏళ్లలో. మరి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షుల్ని పిలిచి ఏక్ నయా భారత్ తయారు కర్నా హై, ఇస్కే లియే క్యా కర్నా చెయ్యే అని చెప్పి వారు అభిప్రాయాలు అడిగారు అధ్యక్ష. అడిగితే అందులో మన రాష్ట్రం నుంచి నేను, గౌరవనీయులు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు మజ్లిస్ పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ గారు, మేమందరం కూడా సమావేశంలో పాల్గొన్నాం అధ్యక్ష. ఆ రోజు నేను భారత ప్రధానమంత్రి గారికి మా పార్టీ తరఫున, టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక సూచన చేశాను అధ్యక్ష. 75 ఏళ్ళు నిండుతోంది భారతదేశానికి, కొత్త భారతదేశాన్ని ఆవిష్కరించాలి అంటే ఏం చేయాలి అని అడిగితే నేను చెప్పింది వారికి, గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు 3 ఐలు, ఒక కొత్త శక్తివంతమైన ఐ అంటే ఇండియా తయారు కావాలి అంటే 3I మంత్ర ఉంది సార్ అని చెప్పాను. అది ఏమి అంటే ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూసివ్ గ్రోత్. ఈ మూడింటిని మనం కలగలిపి తీసుకుపోయినప్పుడే ఒక కొత్త భారతదేశం ఆవిష్కరించబడుతుంది. ఇన్నోవేషన్ అంటే నవీన ఆవిష్కరణలు, నూతన ఆలోచన విధానం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు, అది మన డ్రైన్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, హైవేలు కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేదా పవర్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. మూడవది ఇంక్లూసివ్ గ్రోత్. ఇందాక సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ అన్నారు అధ్యక్ష, हम भी इसमें शरीकदार बनना चाहते हैं. जो हकीकी हैदराबाद है, ఏదైతే అస్సల్ హైదరాబాద్ ఉందో, इसमें हमको आज आपके जो तरक्की है उसके लिए मुबारकबाद देता हूं, पर हम इसमें हिस्सेदार नहीं मानते, हम हिस्सेदार हम महसूस नहीं करते అని చెప్పి వారు అన్నారు అధ్యక్ష. ఇంక్లూసివ్ గ్రోత్ అంటే నా ఉద్దేశం అదే అధ్యక్ష. పట్టణము పల్లె అనే అంతరం లేకుండా, రూరల్ అర్బన్ అనే డివైడ్ లేకుండా, లేదా మహిళా పురుషుడు అనే డివైడ్ లేకుండా, హిందూ ముస్లిం అనే అంతరం లేకుండా, లేదా వ్యవసాయమా పరిశ్రమ అనే అంతరం లేకుండా కలగలిపి సమ్మిళిత అభివృద్ధిని ఒకవేళ మనం చూపగలిగితేనే అదే నిజమైన అభివృద్ధి అవుతుందని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారికి మన పార్టీ తరఫున, టీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది కేవలం చెప్పడమే కాదు, ఆచరణలో 7 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో చేసి చూపెట్టినాము అని చెప్పడానికి కూడా నేను గర్వపడతా ఉన్నా అధ్యక్ష. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, అదేవిధంగా మా సోదరుడు రాజాసింగ్ గారు కూడా అన్నారు అధ్యక్ష. వారు వీరు జనరల్గా ఏ విషయంలోనూ ఏకీభవించరు,
కానీ సంతోషం ఏంటంటే ఇద్దరు ఒక విషయంలో ఈరోజు ఏకీభవించారు. డెఫినెట్గా తెలంగాణలో ఐటీ ఇండస్ట్రీలో గ్రోత్ ఉందని చెప్పి అక్బర్ గారు చెప్పారు, రాజాసింగ్ గారు కూడా చెప్పారు. వారిద్దరికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా అధ్యక్ష. నేను बहुत कम बार ऐसा मैंने देखा है कि आप और राजा सिंह साहब एक ही बात पे सहमत होते हैं. आज एक ऐसा अनोखा एक मौका था जिसपे आप दोनों ने भी, दोनों की सहमति भी है और खुशी है कि राज अगर तरक्की कर रही है, हुकूमत अगर, तेलंगाना रियासत अगर तरक्की कर रही है तो इसमें हम सभी लोग भागीदार हैं, इसमें हम सभी लोग हिस्सेदार हैं. बहुत खुशी है, बहुत खुशी की बात है. उसके बारे में भी बात करेंगे. నేనేమంటున్నా అంటే అధ్యక్ష, నేను సమజ్ గయా భాయ్. నేనేమంటున్నా అంటే అధ్యక్ష, ఒక్క విషయం మిత్రులందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉన్నా అధ్యక్ష, ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉంటాను అధ్యక్ష, ఒక ఆయన నిరుద్యోగ గర్జన అంటాడు, ఇంకొక ఆయన నిరుద్యోగులకు నోటిఫికేషన్ లేకపోతే ఎట్లా, నేను మిలియన్ మార్చ్ చేస్తా అంటాడు. అధ్యక్ష, ఒక్క మాట స్పష్టంగా శాసనసభ వేదికగా రాష్ట్రంలోని మా యువ సోదరులు, యువ సోదరీమణులు ఎవరైతున్నారో వారు అర్థం చేసుకునే విధంగా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రమే నీళ్లు, నిధులు, నియామకాలు అనే పునాది మీద జరిగింది. మరి నీటి రంగంలో భారతదేశమే ఆశ్చర్యపోయే విధంగా, అచ్చరు పొందే విధంగా గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో అటు సాగునీటి రంగం కానీ ఇటు తాగునీటి రంగం కానీ అసాధారణమైన పురోగతి ఉంది. ఇది ఎవరు కాదనలేని వాస్తవం. అది కేంద్రంలో ఉండే మంత్రులు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది, ఏ స్టాటిస్టికల్ రిపోర్ట్ తెరిచినా అదే చెప్తున్నది. ఇక్కడ మన కళ్ళ ముందు పండుతున్న పంటలే చెప్తా ఉన్నాయి అధ్యక్ష. దానికి నేను ఇంకెవరో మా జబ్బలు తెరుచుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. నిధుల విషయంలో కూడా ఆ విషయం నేను చెప్తాను అధ్యక్ష. తలసరి ఆదాయం ఎంత వేగంగా పెరిగింది తెలంగాణది ఈరోజు నేను చెప్పడం లేదు అధ్యక్ష, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే చెప్తా ఉన్నారు, నీతి ఆయోగ్ చెప్తున్నది. కొంతమంది మా మిత్రులకు నచ్చకపోవచ్చు అధ్యక్ష, కానీ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్న విషయంలో నేను ఇంకొకరు కాదు అధ్యక్ష, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగే కుండబద్దలు కొట్టినట్టు రిపోర్ట్లు విడుదల చేసి మరీ చెప్తా ఉన్నాయి అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష, నియామకాల విషయంలో ఒక విషయం చెప్పక తప్పదు అధ్యక్ష. ప్రపంచంలోని ఏ దేశమైనా, భారతదేశమే కాదు అధ్యక్ష, ప్రపంచంలోని ఏ దేశమైనా, ఈ దేశంలోని ఏ ప్రభుత్వమైనా ఒక 5% మించి తన జనాభాని, తన యువతని గవర్నమెంట్ శాఖల్లో, గవర్నమెంట్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండదు అధ్యక్ష. ఉదాహరణకు మన రాష్ట్రమే తీసుకుంటే నేను 5 అనేది ఎక్కువ చెప్తున్నాను సార్, ఎందుకు చెప్తున్నానో కూడా మీకు చెప్పాలి. మన రాష్ట్రమే తీసుకుంటే మన జనాభా 4 కోట్లు అనుకుంటే, ఎందుకంటే 2021 సెన్సస్ రాలేదు, 11 సెన్సస్ తీసుకుంటే తక్కువ, కానీ యావరేజ్ గ్రోత్ తీసుకుంటే 4 కోట్లు అనుకుందాం. 4 కోట్లు అనుకుంటే ఒక 2% మించి మన రాష్ట్రంలో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో అవకాశం ఉండదు అధ్యక్ష. అందులో ఏ రకంగా చూసినా, కింద మీద వేసి ఎన్ని రకాలుగా చూసినా కేవలం 7-8 లక్షల మందికి కంటే ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండవు. మరి ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, వొకేషనల్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ప్రతి సంవత్సరం మరి లక్షల మంది పిల్లలు ప్రతి సంవత్సరం ఉత్తీర్ణులు అవుతున్నారు. ప్రతి సంవత్సరం వారు ఉద్యోగ వేటలో ఉన్నారు. మరి వారికి ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇవ్వాలి అంటే మన రాష్ట్రానికే కాదు, ప్రపంచంలోని ఏ ప్రభుత్వానికైనా ప్రైవేట్ రంగం తప్ప వేరే అవకాశం లేదు, వేరే ఆస్కారం కూడా లేదు. 95% పిల్లలు, 95% యూత్ ఎవరైతే ఉంటారో అధ్యక్ష, వారు డెఫినెట్గా వారి కోసం ప్రభుత్వాలు, ఇప్పుడు ఇందాకనే నేను చెప్పాను, దేశంలో ఉన్నది ఇదివరకు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్నది బీజేపీ ప్రభుత్వం కావచ్చు, లేదా ఇంకో ప్రభుత్వం రావచ్చు రేపు, ఎవరైనా సరే దీనికి ప్రత్యామ్నాయం లేదు అధ్యక్ష. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించడం మినహా ప్రత్యామ్నాయం లేదు. నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా అమెరికా పోయినారు అధ్యక్ష. పోతే ఆయన అక్కడ చేసిన మొట్టమొదటి మీటింగ్, అమెరికా అధ్యక్షుడిని కలిసే కంటే ముందే క్వాల్కామ్ అనే ఒక సంస్థ ఉంటుంది అధ్యక్ష, ఆయనను కలిశారు. ఎందుకు కలిశారు అధ్యక్ష? ఎందుకు అంటే క్వాల్కామ్ను కూడా భారతదేశానికి రండి, పెట్టుబడులు పెట్టండి, మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని భారత ప్రధానమంత్రిగా ఆయన కూడా కోరినారు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనిని కనుక మీరు గమనిస్తే అధ్యక్ష, ఎంత అద్భుతమైన పురోగతి ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే డెఫినెట్గా చాలా ముందు చూపుతోనే ఈ విషయాన్ని మన ముఖ్యమంత్రి గారు గ్రహించారు. కాబట్టే ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేం కాబట్టే ప్రైవేట్ రంగంలోకి పెట్టుబడులను ఆహ్వానించడం వల్ల మాత్రమే మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఆలోచనతోనే 2014 అంటే జూన్ 2 నాడు 2014లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేవలం 3 నెలల క్రమంలో మరి ఈరోజు కేవలం 3 నెలల క్రమంలో టీఎస్ ఐపాస్ అనే ఒక విధానం తీసుకొచ్చాం.
తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. అది ఊరికే అనాలోచితంగా ముఖ్యమంత్రి గారికి ఏదో అట్లా అనాలోచితంగా తెచ్చిన పథకం కాదు అధ్యక్ష. పూర్తి ఆలోచనతో, ఒక ప్రణాళికతో, సమాలోచనలు చేసి సిఐఐతో, ఫిక్కీతో, డిక్కీతో, ఇంకా ఇతరులతో అందరితో సమాలోచనలు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా 7 గంటల పాటు వివిధ పారిశ్రామిక సంఘాలతో, కార్మిక సంఘాలతో కూడా మాట్లాడి ఆనాడు ఈ కొత్త టీఎస్ ఐపాస్ అనే విధానాన్ని తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. ఆ టీఎస్ ఐపాస్ అనే విధానాన్ని తీసుకొచ్చే క్రమంలో ముఖ్యమంత్రి గారు సమావేశం పెడితే ఆనాడు పారిశ్రామికవేత్తలు అన్నారు అధ్యక్ష, సార్ మీరు విధానాలు తీసుకొని రండి, సంతోషం. అవినీతి లేకుండా చేస్తానంటున్నారు, అవినీతి రహితంగా అనుమతులు ఇస్తానంటున్నారు, చాలా సంతోషం. టైం బౌండ్ ఇస్తానంటున్నారు, చాలా సంతోషం. కానీ మాకు కరెంట్ ఇవ్వండి సార్. మేము ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, నిన్న మొన్నటిదాకా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో, అయ్యా మేము కరెంటు కోసం కావాలంటే ఎక్కువ ధర పెట్టండి, మేము కడతాం, కానీ కరెంట్ ఇవ్వండి మహానుభావ అంటే ఇచ్చే పరిస్థితి లేదు సార్. వారానికి 3 రోజులు పవర్ హాలిడేలు, వారానికి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజుల పాటు పవర్ హాలిడేలు అని చెప్పి వారు ఆనాడు గోడు వెళ్ళబోసుకున్న పరిస్థితి అధ్యక్ష. ఇది 2014 జూలై ఆగస్టు మాసంలో నాకు గుర్తున్నంత వరకు జరిగిన సమావేశం అధ్యక్ష. 1, 2 కాదు అధ్యక్ష, ఇట్లా ఎన్నో సమస్యల మధ్యన ఆనాడు మన ప్రస్థానం ప్రారంభమైంది. అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మనం ఆనాడు తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ వల్ల ఈరోజు బ్రహ్మాండమైన పురోగతి, బ్రహ్మాండమైన స్టాటిస్టిక్స్ రూపంలో నేను చెప్పడం కాదు అధ్యక్ష, రిజర్వ్ బ్యాంకు, నీతి ఆయోగు, కేంద్ర ప్రభుత్వము అందరూ వారి వార్షిక నివేదికల్లో, వారి నివేదికల్లో స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తున్నది, బ్రహ్మాండంగా దూసుకొని పోతున్నదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ నేను మిత్రులందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, గుర్తు చేయదలుచుకున్నాను. ఈ సభ ద్వారా, తమరి ద్వారా ప్రజలకు కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఇతర రాష్ట్రాలకు అధ్యక్ష సీఎంలు ఉంటారు అధ్యక్ష, కానీ మన రాష్ట్రానికి అధ్యక్ష రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తే సీఎంగా ఉన్నారు అధ్యక్ష. ఆ విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మనకుండే కమిట్మెంట్ కానీ, మన ముఖ్యమంత్రి గారికి ఉండే పట్టుదల కానీ, ఆరాటం కానీ, ప్రేమ కానీ, సాధించిన ఈ రాష్ట్రాన్ని, కష్టపడి తెచ్చిన ఈ రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేసి భారతదేశంలోనే అగ్రగామిగా నిలపాలనే సంకల్పం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నదో ఆ ఆరాటం కానీ, ఆ సంకల్పం కానీ ఇతరులకు ఉండదు అధ్యక్ష. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా, ఇంతకుముందు మా సోదరుడు వివేకానంద్ కరెక్ట్ చెప్పినారు అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు పాదయాత్రలు చేస్తున్నారు అధ్యక్ష, వీడియోలు పెడుతున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళే మాకు పెద్ద బ్రాండ్ అంబాసిడర్లు అయిపోయినారు అధ్యక్ష. కేసీఆర్ గారు తీసుకొచ్చిన అద్భుతమైన కార్యక్రమాలకు ప్రతిపక్ష నాయకులే బ్రాండ్ అంబాసిడర్లు అయినారు అధ్యక్ష. వారు నడుస్తూ పోతుంటే పాదయాత్రలో ఎక్కడ పోతే అక్కడ పుష్కలంగా నీరు, పచ్చని పైర్లు, చెరువుల్లో బ్రహ్మాండంగా చేపలు, ఎక్కడ ఇంటింటి ముందు తాగునీరు, ఇవన్నింటికి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నందుకు ఒక రకంగా వారికి పరోక్షంగా ధన్యవాదాలు కూడా చెప్పక తప్పదు అధ్యక్ష. ఇది నేను చెప్తున్న మాట కాదు, వారు పెడుతున్న వీడియో చూస్తే, వారు వారి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న వీడియోలు తీస్తే స్పష్టంగా కనబడుతుంది అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే నేను మొన్న గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మేమందరం కలిసి గద్వాల జిల్లాకు పోయినాం అధ్యక్ష. మా కృష్ణమోహన్ రెడ్డి గారు పిలిస్తే ఒకటే రోజు గద్వాల జిల్లా కేంద్రంలో అలంపూర్ నియోజకవర్గంలో ఒక 100-150 కోట్ల రూపాయల అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలకు పోయినాం అధ్యక్ష. ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష ఒక సంఘటన. మనం పాలమూరు జిల్లా అంటే ఏమనుకుంటాం అధ్యక్ష? పాలమూరు అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వలసల జిల్లా. పాలమూరు అంటే, పాలమూరు లేబర్ అంటే భారతదేశంలోని ఏ నిర్మాణం ఎక్కడ జరుగుతున్నా, ఎక్కడ బ్రిడ్జ్ కట్టినా, ఎక్కడ బిల్డింగ్ కట్టినా, ఎక్కడ రోడ్ వేసినా అక్కడ ఉండేది పాలమూరు లేబర్ అనే ఒక పరిస్థితి. మొన్న మేము పోయినాం అధ్యక్ష గద్వాలకి. పోతా ఉంటే మా కృష్ణమోహన్ రెడ్డి అన్న మధ్యలో ఒక సడన్గా ఎక్కడ చైన్ దగ్గర ఆపినాడు అధ్యక్ష. ఒక చైన్ దగ్గర, పత్తి చైన్ ఉంటే పత్తి చైన్ దగ్గర ఆపి ఒక్కసారి కూలీలతో మాట్లాడుదురా అని తీసుకొని పోయినాడు. మేమందరం పోయినాం అధ్యక్ష, నేను, మా ప్రశాంత్ రెడ్డి అన్న, మా నిరంజన్ రెడ్డి అన్న, శ్రీనివాస్ గౌడ్ అన్న అందరం పోయినాం. పోతే చాలా ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. అక్కడ ఒక 20-30 మంది కూలీలు పనిచేస్తున్నారు. చిన్నంపాడు అనే ఊరు అధ్యక్ష, మండలం ధరూర్ అనుకుంటా, చిన్నంపాడు అనే ఊరు. ఆశ్చర్యం అనిపించింది ఏమంటే ఆ 20-30 మంది కూలీలతో కొద్దిసేపు మాట్లాడినాం. ఏమా ఎంత వస్తున్నది కూలీ, ఎట్లా ఉన్నారు, పెన్షన్ వస్తుందా, కళ్యాణ లక్ష్మి వస్తున్నదా అన్నీ అడుగుతూ ఉన్నాం. అడుగుతూ ఉంటే ఆశ్చర్యం అనిపించింది ఏమంటే అధ్యక్ష, అక్కడ ఉండే 20-30 మంది కూలీల్లో స్థానికులు 5-10 మంది కూడా లేరు అధ్యక్ష. ఓ 10-15 మంది రాయచూరు జిల్లా నుంచి, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇంకొక 10 మంది పక్కన కర్నూలు జిల్లాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. మాకు నిజంగా మనసులో ఒక రకంగా కొంత బాధ అయింది, కొంత సంతోషం కూడా అయింది అధ్యక్ష. బాధ ఏమంటే మన దగ్గరనేమో కూలీలు దొరకని పరిస్థితి, వ్యవసాయం ముబ్బడిగా పెరిగింది, మన దగ్గర కూలీలు దొరకలేరు, మన వాళ్ళేమో బయట పోయి పనిచేస్తూ ఉన్నారు, కొంతమంది తెలిసి తెలవక. సంతోషం ఏమంటే వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు జిల్లాలో ఈరోజు రివర్స్ మైగ్రేషన్ కావడమే కాదు,
పక్క స్టేట్స్ నుంచి మైగ్రేషన్ అయ్యి పక్క స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఉపాధి పొందుతూ ఉన్నారంటే ఒక రంగ సంతోషం కూడా అయింది అధ్యక్ష. అంటే ఈ రకంగా గత 7 సంవత్సరాలుగా ఎంతో పారదర్శకతతో నిబద్ధతతో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎన్నో రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా పరిశ్రమల విషయంలో మనం తీసుకున్న కార్యక్రమాల వల్ల బ్రహ్మాండమైన ఫలితాలు కనబడతా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఉపాధి కల్పనకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా, కేసీఆర్ గారు స్వయంగా వచ్చిన మొదటి నుండి, తెలంగాణ ఏర్పడ్డ మొట్టమొదటి రోజు నుండే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష. 24 గంటల విద్యుత్ ఇచ్చి తీరాలి అనే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత చాలామంది అడుగుతారు అధ్యక్ష, ఈరోజు మేము ఎక్కడ పోయినా పారిశ్రామికవేత్తలు అడుగుతారు, ఇతరులు అడుగుతారు, ఏం మ్యాజిక్ చేసినారు మీ ముఖ్యమంత్రి గారు? 65 ఏళ్లలో కాని పనిని ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 6 నెలల లోపలనే కేసీఆర్ గారి నాయకత్వంలో 24 గంటల విద్యుత్ ఎట్లా సాధ్యమైందని చెప్పి ఎక్కడ పోయినా అడుగుతూ ఉంటారు అధ్యక్ష. దానికి కారణం అధ్యక్ష ఒక కార్యదక్షత కలిగిన నాయకుడు, సమర్థవంతమైన మరి ఆలోచన విధానం, పటిష్టమైన ప్రణాళిక, దానికి తగ్గ విధంగా కార్యదక్షత కలిగిన అధికారులు తోడైతే డెఫినెట్గా మనకి ఈరోజు ఫలితాలు కనబడతాయి అధ్యక్ష. అందులో భాగంగానే ఒకనాడు పవర్ హాలిడేలతో, ఆనాడు ఇక్కడ వారు లేరు అధ్యక్ష, ఈరోజు వారి పార్టీ వారు, కానీ వారికి గుర్తు చేయాలి, వారికి తప్పదు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పవర్ హాలిడేల పేరిట వారు పారిశ్రామికవేత్తలను నడి రోడ్డు మీదకి ఈడ్చినారు అధ్యక్ష. పారిశ్రామికవేత్తలను వారేమో రోడ్డున పాడేస్తే, రోడ్డు మీద ధర్నాలు చేసే దుస్థితిని వారు కల్పిస్తే, సగర్వంగా ఈరోజు పవర్ జాలీడే పేరిట బ్రహ్మాండంగా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అధ్యక్ష. పారిశ్రామికవేత్తలు సగర్వంగా 3 షిఫ్టుల్లో 3 పూటల పాటు కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ టీఎస్ ఐపాస్, దీని గురించి మిత్రులు ప్రస్తావించారు, అక్బర్ గారు, సైద్ రెడ్డి గారు, కేపీ వివేక్ గారు, ఇతరులు. టీఎస్ ఐపాస్ అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, మనం పాస్ చేసింది ఇదే శాసనసభలో 2014 నవంబర్లో. కానీ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు, 1-2 కాదు, భారతదేశంలోని ఎన్నో ప్రభుత్వాలు దీన్ని అనుసరించినాయి, దీన్ని అనుకరిస్తున్నాయి, మన దగ్గర నుంచి స్ఫూర్తి పొంది తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. నిన్నగాక మొన్న అధ్యక్ష కేంద్ర వాణిజ్య మంత్రి గారు పీయూష్ గోయల్ గారు వారు ఒక ప్రకటన చేసినారు, సింగిల్ विंडो सिस्टम हम लोग लॉन्च कर रहे हैं, हम लोग अभी सारे के सारे जितने भी परमिशन चाहिए होते हैं उसके लिए हम एक ही सिंगल विंडो से देंगे. इससे पहले एक कहावत थी अकबर साहब, हिंदुस्तान में एक कहावत थी भारत में, व्हाट बंगाल थिंक्स टुडे इंडिया विल थिंक टुमारो करके एक कहावत थी. आज जो पीयूष गोयल साहब आज कर रहे हैं, हमने 6 साल पहले तेलंगाना ने कर दिखाया. इसीलिए मैं आज कहता हूं और दावे के साथ कहता हूं, व्हाट तेलंगाना डज टुडे इंडिया डज टुमारो. आज ये हम सबके लिए फखर की बात है, మనందరికీ నిజంగా చెప్పాలంటే గర్వకారణం అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ఒక రంగంలో కాదు, ఎన్నో రంగాల్లో మన మిషన్ భగీరథ ఈరోజు జల్ జీవన్ మిషన్కి స్ఫూర్తి అయింది, మన రైతు బంధు ఈరోజు పిఎం కిసాన్కి స్ఫూర్తి అయింది, మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న అర్బన్ లంగ్ స్పేసెస్, అర్బన్ పార్కులు ఈరోజు అదేంటి నగర్ 1 అనే దానికి ఈరోజు స్ఫూర్తి అయింది. ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీ, ఉస్సే బడ్కర్ క్యా కాంప్లిమెంట్ హో సక్తా హై సార్. మనల్ని అనుసరించి ఈరోజు కేంద్ర ప్రభుత్వమే బ్రహ్మాండంగా మన పథకాలు అనుసరించి వారు ప్రవేశపెడతా ఉన్నారు దేశ స్థాయిలో, అంటే మనందరికీ కూడా గర్వకారణం అధ్యక్ష. ఈ సింగిల్ విండో సిస్టమ్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నది అంటే, స్టాటిస్టిక్స్ సార్ ఇంతకు మించినే ఉండదు సార్, గణాంకాలే దీనికి గొప్ప సందేశం అధ్యక్ష. మొత్తం ఈ 6 ఏళ్లలో ఈ టీఎస్ ఐపాస్ అనే విధానం ద్వారా 17,302 పరిశ్రమలకి అనుమతులు ఇచ్చాము అధ్యక్ష. 2,20,000 కోట్ల పైచిలకు రూపాయల పెట్టుబడిని మనం ఆకర్షించగలిగాము. 16 లక్షల పైచిలకు పిల్లలకి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు తెలంగాణలో సృష్టించగలిగాము అధ్యక్ష. ఎవరికైనా అనుమానం ఉంటే నేను వారికి ఇది కూడా చెప్పదలుచుకున్నాను, ఈ 17,302 యూనిట్స్ ఏవైతే మనం క్లియరెన్సెస్ ఇచ్చామో అందులో 13,000 పైచిలకు యూనిట్స్ ఇప్పటికే తమ కార్యకలాపాలు ప్రారంభించినాయి. కావాలంటే సోదాహరణంగా మొత్తం లెక్క సమర్పించమంటే నేను తమరి ద్వారా గౌరవ సభ్యులందరికీ పంపించేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. అంటే ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అధ్యక్ష, అక్బర్ గారు అన్నారు, हाँ ठीक है इन्वेस्टमेंट आ रहा है, कंपनियां आ रही है, पैसा आ रहा है, रोजगार का मौका भी मिल रहा है, बट इसमें हमारे बच्चे कितने हैं, इसमें तेलंगाना के बच्चे कितने हैं, ఈ మాట అన్నారు అధ్యక్ష. వారు చెప్పింది వాస్తవం అధ్యక్ష. ఒక విషయం అక్షర సత్యం అధ్యక్ష, ఇది మనం కేవలం ఉపాధి అవకాశాలు సృష్టించడంతో లేదా పెట్టుబడులను ఆకర్షించడంతో మన పని అయిపోదు అధ్యక్ష. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి అంటే, మన పిల్లలకు తప్పకుండా వారికి అందులో సింహభాగం ఉద్యోగాలు దక్కాలి అంటే, ఒకవైపు పరిశ్రమలను ప్రోత్సహించడం,
పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటుగా మన పిల్లలకు కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. అందులో స్కిల్ డెవలప్మెంట్ వన్ టైం కాదు అధ్యక్ష. ఈరోజు ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో స్కిల్, రీస్కిల్, అప్స్కిల్ ఈ మూడు కూడా ఎప్పటికప్పుడు చేయాలి, లేకపోతే కుదరదు అధ్యక్ష. ఎందుకంటే ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త కొత్త రకాల టెక్నాలజీస్ని అందిపుచ్చుకోకపోతే, కొత్త కొత్త రకాల అవకాశాలని అందిపుచ్చుకోకపోతే వెనుకబడిపోతాం అధ్యక్ష. ఇప్పుడు నేను చెప్పిన 16 లక్షలు కేవలం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. దీంతో పాటు మళ్ళీ ఐటీ రంగానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ కూడా కలిపితే అదొక 3,05,000 అంటే దాదాపుగా 19 లక్షల పైచిలకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను తెలంగాణ ఈ 7 ఏళ్లలో పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ ద్వారా సృష్టించాం అధ్యక్ష. ఇందాక నేను చెప్పింది అదే అధ్యక్ష. మన పిల్లలు, మన తెలంగాణ పిల్లలు ఎవరైతున్నారో ప్రభుత్వ నియామకాల్లో ఇప్పటికే 1,32,000 పైచిలకు అక్కడ రిక్రూట్మెంట్లో రిక్రూట్ అయినారు అధ్యక్ష. తమరి సారథ్యంలో గతంలో అగ్రికల్చర్ మినిస్టర్గా తమరున్నప్పుడు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు రిక్రూట్ అయినారు. అదే పద్ధతిలో పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున, జెన్కోలో పెద్ద ఎత్తున చెప్పుకుంటూ పోతే దాదాపు 1,32,899 మంది. ఇందాక వారు చెప్పినట్టు, అక్బర్ గారు చెప్పినట్టు 95% లోకల్స్కే రిజర్వేషన్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో జోనల్ రిజర్వేషన్ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా పట్టుబట్టి ప్రధానమంత్రికి, రాష్ట్రపతిని పలుమార్లు కలిసి ఆ ఆమోద ముద్ర కూడా వేయించుకుని వచ్చింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. కాబట్టి అటు ప్రభుత్వ రంగ నియామకాలు కానీ, ఇటు ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ కానీ ఈ రెండింటిని కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఈ పారదర్శక విధానానికి వరల్డ్ బ్యాంక్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా DPIIT డిపార్ట్మెంట్ అధ్యక్ష, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ వీరు ఇద్దరు కలిపి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారు అధ్యక్ష ప్రతి సంవత్సరం. మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం 1-2 కాదు అధ్యక్ష. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మనకి ఎంత తేడా అంటే నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుంది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 1-2 కాదు 1,264 సంస్కరణలు తీసుకొచ్చాం అధ్యక్ష పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో. తద్వారా ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్లో ఉన్నాం, టాప్ 1, టాప్ 2, టాప్ 3లో ఉన్నామంటే ఊరికే ఆషామాషిగా మాటలతో కాదు అధ్యక్ష. 1,264 సంస్కరణలు తీసుకొచ్చినాం కాబట్టే ఈరోజు మనం బ్రహ్మాండమైన పద్ధతుల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రభాగాన నిలుస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఏ పెట్టుబడిదారుడు వచ్చినా వారికి కొన్ని ప్రోత్సాహకాలు, ఎందుకంటే ప్రపంచం ఈరోజు పోటీ ప్రపంచం అధ్యక్ష. తెలంగాణ పోటీ కేవలం తమిళనాడుతోనో, తెలంగాణ పోటీ కేవలం గుజరాత్తోనో, తెలంగాణ పోటీ కేవలం మహారాష్ట్రతోనో, కర్ణాటకతో లేదు అధ్యక్ష. తెలంగాణ ఈరోజు పోటీ పడుతోంది, లేదా ఒక పరిశ్రమ ఇక్కడికి రావడానికి మనం తనలాడుతున్నామంటే, ఉదాహరణకి ఇప్పుడే మిత్రులు వివేక్ గారు మాట్లాడారు. మొన్న ఈ మధ్యన కేరళలో ఒక పారిశ్రామికవేత్త అధ్యక్ష, ఈరోజు ఆయన ప్రపంచంలోనే 2వ అతిపెద్ద పిల్లల దుస్తుల తయారీలో 2వ అతిపెద్ద సంస్థ అధ్యక్ష, కిటెక్స్ అనే సంస్థ. ఆ సంస్థ కేరళ నుంచి నిష్క్రమించదలుచుకొని వాళ్ళు ఒక ఆలోచన చేసుకున్నారు. దే వాంటెడ్ టు ఎగ్జిట్ కేరళ. ఆ రాష్ట్రంలో ఉండకూడదని, కారణాలు ఏమైనప్పటికీ ఉండకూడదు అనుకున్నారు. ఆ వార్త బయటికి వచ్చిన మరుక్షణమే మొత్తం మన దేశంలోని ఒక 15-20 రాష్ట్రాలు, పక్క దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వీళ్ళందరూ కూడా ఆయనకు ఫోన్లు చేసి మీ పెట్టుబడి మా దగ్గర తీసుకొని రండి, మీ పెట్టుబడి తీసుకొస్తే మేము ఫలానా ఫలానా రాయితీ ఇస్తామని చెప్పి వారందరూ కూడా ఎంబడబడ్డారు అధ్యక్ష. మనం కూడా ప్రయత్నం చేసినాం, సరే మనం తెచ్చుకున్నాం. నేను పాయింట్ ఏంటంటే సార్, ఈరోజు పోటీ ప్రపంచంలో మనం ఇతర దేశాలతో కూడా పోటీ పడతా ఉన్నాం అధ్యక్ష. ఒక కార్ల పరిశ్రమ వస్తుంటే ఆ కార్ల పరిశ్రమ కోసం కేవలం తమిళనాడు, మహారాష్ట్ర మాత్రమే పోటీ పడడం లేదు. మలేషియాతో, ఇండోనేషియాతో పోటీ పడాలి, ఇతర దేశాలతో పోటీ పడాలి. మరి ఈ పోటీ ప్రపంచంలో ప్రోత్సాహకాలు ఇస్తాం అధ్యక్ష. తెలంగాణలో మనం ఇస్తున్న ప్రోత్సాహకాలు చాలా పారదర్శకంగా, గతంలోనేమో ఏదైనా పరిశ్రమ వచ్చిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్న ప్రభుత్వంలో నీకెంత నాకెంత, నీకెంత నాకెంత, ఇది ఆ సిస్టమ్ అధ్యక్ష. ఈరోజు ఆ పరిస్థితి లేదు. చాలా పారదర్శకంగా మీ వల్ల తెలంగాణకు దక్కేదెంత, తెలంగాణ భవితకు, తెలంగాణ యువతకు దక్కేదెంత అనే ఆలోచన చేస్తూ ఉన్నాం తప్ప ఆ దిక్కుమాలిన కార్యక్రమాలు, అండర్ ద టేబుల్ కార్యక్రమాలు, ఇంకా ఇది ఇవ్వు అది ఇవ్వు అనే కార్యక్రమాలు ఇక్కడ లేవు అధ్యక్ష. ఆ కారణం చేతనే ఈరోజు కేవలం క్యాపిటల్ సబ్సిడీ, ల్యాండ్ మీద కొంత రీయింబర్స్మెంటు, స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంటు, SGST రీయింబర్స్మెంట్ ఇట్లాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల ఇంతకుముందు నేను చెప్పినట్టు 17,000 పైచిలకు పరిశ్రమలు ఈ పోటీ ప్రపంచంలో కూడా ఆకర్షించగలిగాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ కరోనా వచ్చిన తర్వాత ముఖ్యంగా రూపాయి తీయాలంటే, ఒక 100 రూపాయలు తీయాలంటే కూడా భయపడుతున్నారు, రేపు ఎట్లుంటుందో అని భయపడుతున్నారు. అట్లాంటి ఈ రోజుల్లో 1,000 కోట్ల పెట్టుబడులు ఉత్తగానే వస్తాయి అధ్యక్ష. అట్రాక్షన్ లేనిది, తెలంగాణకు ఆ పవర్ లేనిది, తెలంగాణ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ యొక్క శ్రమ లేనిది వచ్చేస్తాయి అధ్యక్ష. చాలామంది మాట్లాడుతుంటారు అధ్యక్ష. పోయిన సభలో నాకు బాగా గుర్తుంది, బట్టి విక్రమార్క గారు ఏం లేదు మీరు చేసింది ఏం లేదు అంటాడు ఆయన. అధ్యక్ష, కట్టుకథలతో పెట్టుబడులు రావు అధ్యక్ష. కఠోర పరిశ్రమతో మా డిపార్ట్మెంట్ మొత్తం పనిచేస్తే తప్ప దాని వెనకాల సంవత్సరాల శ్రమ ఉంటుంది అధ్యక్ష.
కఠోర పరిశ్రమ ఒక్క పరిశ్రమ రావాలంటే ఎంతో ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేయందే ఊరికే రావు. వారి కాలాన్ని అమెరికాలో ఒక ఆయన ఉంటాడు అధ్యక్ష, ఆయనతో మాట్లాడాలంటే రాత్రి 10 గంటలకు ఇక్కడ నుంచి టెలికాన్ఫరెన్స్ పెట్టాలి, మా అధికారులందరూ కూర్చొని చేయాలి. అంటే అప్పుడప్పుడు అర్ధరాత్రి దాకా పనిచేసే సందర్భాలు ఉంటాయి. ఎక్కడెక్కడో ఉంటే పోయి వాళ్ళని పట్టుకోవాలా. ఇట్లా ఎంతో పరిశ్రమ చేస్తే తప్ప, ఎంతో శ్రమ చేస్తే తప్ప రావు. కానీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేమో, రాష్ట్రాన్ని ఎవరైనా పొగిడితే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమైనా 4 మంచి మాటలు అంటే టీఆర్ఎస్కి మంచి పేరు వస్తుందేమో, కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందేమో అనే దుగ్ధతో రాష్ట్రాన్నే నిందించే విధంగా కొంతమంది ఈ మధ్యన మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అది మాత్రం మంచిది కాదు అధ్యక్ష. ఎందుకంటే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. డెఫినెట్గా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకో 20 ఏళ్ళు ఉంటుంది ప్రజల ఆశీర్వాదంతో, అందులో అనుమానం లేదు. కానీ అధికారమే మేమే ఇంకా ఉంటాం శాశ్వతంగా అని ఎవరు చెప్పడానికి ఉండదు అధ్యక్ష. కానీ రాష్ట్రం శాశ్వతంగా ఉంటుంది అధ్యక్ష. మన పిల్లలు శాశ్వతంగా ఉంటారు, రాష్ట్రం శాశ్వతంగా ఉంటుంది. అట్లాంటి రాష్ట్రాన్ని శపించే విధంగా, రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేసే విధంగా బయట మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, బాధాకరం. ఇవాళ చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. కానీ వారు టీ ప్రైడ్ గురించి మాట్లాడినారు, సమ్మిళిత అభివృద్ధి అన్నాను అధ్యక్ష ఇందాక నేను మాట్లాడుతూ. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే తెలంగాణలోని ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందులో బలహీన వర్గాలు కానీ ఇంకా ఇతర వర్గాలు కానీ అందరూ బాగుండాలనేది మా ఉద్దేశం అధ్యక్ష. కేవలం టాటాలే కాదు అధ్యక్ష, తాతల నాటి కులవృత్తులు కూడా బాగుండాలనేది కేసీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం విధానం అధ్యక్ష. ఆ ఉద్దేశంతోనే ఈరోజు సమ్మిళిత అభివృద్ధి వైపు దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు దళిత పారిశ్రామికవేత్తల కోసం తెలంగాణలో 2014 నుంచి ఈ రోజు వరకు 24,426 యూనిట్లు మంజూరైతే దాని కింద 1,081 కోట్ల ప్రోత్సాహకాలు విడుదలైనాయి అధ్యక్ష. గిరిజన పారిశ్రామికవేత్తలను తీసుకుంటే 22,440 యూనిట్ల కింద 1,016 కోట్ల రూపాయలు మంజూరు చేయబడ్డాయి అధ్యక్ష. ఈ 7 ఏళ్ల కాలంలోనే దాదాపు 2,100 కోట్లు మనం ఎస్సీ అండ్ ఎస్టీ ఆంటర్ప్రెనర్స్ కోసం వారికి ప్రోత్సాహకాల కింద విడుదల చేసాం అధ్యక్ష. అదేవిధంగా శారీరక వికలాంగ అభ్యర్థులకు, దివ్యాంగులకి 83 కోట్ల ప్రోత్సాహకాలు, 1,538 యూనిట్ల అధ్యక్ష. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈరోజు ఇప్పుడు మేము చెప్పిందేమో పరిశ్రమల శాఖ ద్వారా వచ్చిన సంఖ్య అధ్యక్ష. అదే రకంగా కార్పొరేషన్స్ కూడా ఉంటాయి. ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఎస్టీ కార్పొరేషన్ ఉంది, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నది. వాళ్ళ ద్వారా కూడా మళ్ళీ లక్షల సంఖ్యలో వాళ్ళ ద్వారా కూడా ఈరోజు డిఫరెంట్ యూనిట్స్ అందుతూ ఉన్నాయి అధ్యక్ష. ఆ సంఖ్య కూడా నా దగ్గర ఉంది అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం ఏదైనా ఆలోచన చేస్తే, ముఖ్యమంత్రి గారు ఏదైనా ఆలోచన చేస్తే మనందరికీ తెలుసు అధ్యక్ష, హీ కెన్ ఓన్లీ థింక్ బిగ్. ముఖ్యమంత్రి గారు ఏది కల్పన చేసినా, ఏది ఊహించినా, ఏ రకమైన కొత్త ఆలోచన చేసినా ఆయన విజన్ ఎప్పుడు గ్రాండ్గా ఉంటుంది అధ్యక్ష. అందుకే ప్రపంచంతో పోటీ పడాలి అంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. కోవిడ్ వచ్చినప్పుడు ఎంత డిపెండెంట్ ఉన్నామో చైనా అనే దేశం మీద, ప్రపంచం మొత్తం కూడా ఎంత ఆధారపడి ఉందో, చైనాలో తయారయ్యే ఉత్పత్తులు, అక్కడ తయారయ్యే ఇంటర్మీడియరీస్, మన బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీకి కానీ, మన కెమికల్స్ ఇండస్ట్రీకి కానీ, మన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి కానీ అవి లేకపోతే నడిచే పరిస్థితి లేదు. చైనాలో తయారయ్యే చిప్ లేకపోతే ఈరోజు ఆటో ఇండస్ట్రీ దెబ్బతినిపోతూ ఉన్నది ప్రపంచవ్యాప్తంగా. ఇట్లాంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని గ్రహించినారు కాబట్టి 2015వ సంవత్సరంలోనే మా మిత్రుడు వివేక్ గారు అడిగినారు అధ్యక్ష, ఫార్మాసిటీ ఎప్పుడు చాలా అవుతుంది అన్నారు అధ్యక్ష. ఈరోజు ఇండియాలో కాదు అధ్యక్ష, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్గా మన ముచ్చర్ల ఫార్మాసిటీ, హైదరాబాద్ ఫార్మాసిటీ అవతరించబోతా ఉంది అధ్యక్ష. మొత్తం 12,000 పైచిలకు ఎకరాలకు గాను 10,400 ఎకరాల భూసేకరణ పూర్తయింది. కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, ఈ వేదిక ద్వారా, శాసనసభ ద్వారా నేను సభ్యులను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మా సోదరులు, మా తెలంగాణలోని మా తమ్ముళ్ళు, తెలంగాణలోని మా అన్నలు అందరూ ఆలోచించాలని కోరుతా ఉన్నాను. మన పిల్లలకేమో మనం కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు కావాలంటాం అధ్యక్ష. మన పిల్లలు చదువుకున్న తర్వాత మంచి నాణ్యమైన జీవితం ఉండాలి, వారి జీవన ప్రమాణాలు బాగుండాలి, వారు బాగుండాలి, వారి పిల్లలు ఇంకా బాగుండాలని కోరుకుంటాం. ఏ తల్లిదండ్రి అయినా అదే కోరుకుంటుంది అధ్యక్ష. మన పిల్లలకేమో కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు కావాలని కోరుతా ఉన్నాం. కానీ అదే కార్పొరేట్ కంపెనీలకు మరి కొంత భూసేకరణ చేయాలి, మనం కొన్ని భూములు కొంతమంది త్యాగం చేస్తే చాలామంది లాభపడతారనే ఆలోచన ఇస్తే మాత్రం ఈరోజు కుత్సితమైన రాజకీయాలు, చిల్లర రాజకీయాలు అధ్యక్ష. ఒక మాటలు చెప్పాలంటే బాధ అనిపించినా ఈ మాట వాడక తప్పట్లేదు. నిన్నగాక మొన్న అధ్యక్ష, ఒక బాధ్యత కలిగిన పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్ష, ఇంతవరకు ఫార్మాసిటీలో ఇంచు జాగా కూడా కేటాయించలేదు అధ్యక్ష. మేము ఆ దశకు వచ్చినాం, దసరాకి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, ఇప్పటి నుంచే భూ కేటాయింపులు స్టార్ట్ చేయాలనుకున్నాం. ఒక ఆయన పోయి మొన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సమావేశం పెట్టి ఆయన అక్కడ అంటాడు అధ్యక్ష,
ప్రభుత్వం 10-15 లక్షల రూపాయలకు ఎకరం తీసుకున్నది 2 కోట్ల రూపాయలకి ఇచ్చేసింది అంటాడు. మేము ఇంచు జాగా కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు, ఎకరం కూడా కేటాయింపు చేయలేదు. కానీ ఇంత కుసంస్కారమైన విమర్శలు, ఇంత కుత్సితమైన రాజకీయాలు జాతీయ అభివృద్ధికి అధ్యక్ష. ఇది హైదరాబాద్ ఫార్మా సిటీ ఈజ్ నాట్ అ ప్రాజెక్ట్ ఆఫ్ స్టేట్ ఇంపార్టెన్స్, ఇట్స్ నాట్ అ ప్రాజెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, ఇట్ ఈస్ అ ప్రాజెక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రామినెన్స్. ఎందుకంటే ఒకసారి హైదరాబాద్ ఫార్మా సిటీ ఆవిష్కరించబడ్డ తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఇట్ విల్ బి ద వరల్డ్స్ సింగిల్ లార్జెస్ట్ ఫార్మా క్లస్టర్. ఇంత పెద్ద పరిశ్రమ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఊహిస్తున్నది, మా ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటి అంటే ఒక 5-6 లక్షల మంది పిల్లలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు రావాలి, ఒక 60-65 వేల కోట్ల పెట్టుబడి అక్కడ రావాలని మేము చూస్తూ ఉంటే, ఇంతకుముందు అక్బర్ ఓవైసీ గారు అన్నారు సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ నీడ్స్ మోర్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. దట్ ఈస్ వాట్ వీఆర్ ఎయిమింగ్ ఎట్ అధ్యక్ష. సదర్న్ హైదరాబాద్, మహేశ్వరం కాన్స్టిట్యుయెన్సీ, ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యుయెన్సీ అక్కడ రావాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఇంత కుత్సితమైన రాజకీయాల అధ్యక్ష. దయచేసి నేను మిత్రులందరూ ఆలోచించాలని కోరుతా ఉన్నాం, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాం. మన పిల్లలకి కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కావాలి అన్నప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న త్యాగాలు తప్పవు. కొంతమంది త్యాగం చేస్తే లక్షల మందికి లాభం అవుతుంది, కోట్ల మందికి లాభం అవుతుంది. ఇవాళ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు కొంతమంది భూములు మునుగుతాయి అధ్యక్ష. మా భూములు, మా తాత, ఇప్పుడు మా అమ్మమ్మ ఊరు అధ్యక్ష కొదురుపాక, ఆ ఊరు మునిగితే మిడ్మానేర్ అయింది. మా నాయనమ్మ ఊరు అధ్యక్ష పోసాన్పల్లె దోమకొండ మండలం అధ్యక్ష, అది మునిగితే అప్పరమానేర్ ప్రాజెక్ట్ అయింది. మా భూములు పోవచ్చు కాక, మేము నిర్వాసితులం కావచ్చు కాక, కానీ లక్షల మందికి లాభం అయింది అధ్యక్ష. ఎన్నో లక్షల ఎకరాల్లో పంటలు పండింది. ఆ కోణంలో కొంత ఆలోచించక తప్పదు అధ్యక్ష. కాబట్టి ఈరోజు కుత్సితమైన రాజకీయాలు, ఏవైతే కుసంస్కార మాటలు మాట్లాడుతున్న సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దిస్ ఈజ్ అ ప్రాజెక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, లెట్ అస్ వర్క్ టుగెదర్. రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు అధ్యక్ష. ఎన్నికలు వచ్చినప్పుడు తూ మే తూ కిత్తా మే కిత్తా అవన్నీ ప్రజలు తెలుస్తారు అధ్యక్ష. మీరు ఎన్ని సంస్కారహీనపు మాటలు మాట్లాడినా, ఎంత ఎబ్బెట్టుగా మాట్లాడినా ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు, తప్పకుండా అందరి జాతకాలు ప్రజలే రాస్తారు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం ఇట్లాంటి రాజకీయాలు మంచిది కాదని చెప్పి నేను కొంతమంది గౌరవ సభ్యులకు, కొన్ని గౌరవ పార్టీలకు కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. బట్ వై డస్ కేసీఆర్ థింక్ బిగ్? కేసీఆర్ గారు, నేను అన్నాను హీ కెన్ ఓన్లీ థింక్ బిగ్ అని. ఎందుకు? వై షుడ్ వి థింక్ బిగ్? వై షుడ్ వీ హ్యావ్ అ ఫార్మా క్లస్టర్ ఇన్ 12,000 or 19,000 acres? Sir, if we have to compete with China, if we have to compete with large manufacturing countries, we have no choice but to think on scale. Because economies of scale, ఇప్పుడు అన్ని పరిశ్రమలు ఒక దగ్గర ఉంటేనే కామన్ ఫెసిలిటీస్ పెట్టవచ్చు, అన్ని పరిశ్రమలు ఒక దగ్గర ఉంటేనే కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ పెట్టవచ్చు, తద్వారా ఖర్చు తగ్గించవచ్చు. ఉత్పత్తి ఖర్చు తగ్గితే కాంపిటేటివ్గా ఉంటాం అధ్యక్ష. ప్రపంచంతో చైనాతో పోటీ పడాలంటే ఈరోజు సమస్య ఏంది అధ్యక్ష? చైనాలో ఉత్పత్తి అయ్యేది మిగతా దేశాలతో, మిగతా ప్రాంతాలతో పోలిస్తే 30, 40, 50% తక్కువ దొరుకుతుంది అధ్యక్ష. అట్లాంటప్పుడు కొనుగోలు చేసే వాళ్ళు అక్కడికే పోతారు కదా అధ్యక్ష. అందుకే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఆర్ ఇంపార్టెంట్. ఈరోజు భారతదేశంలోనే అతి పెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టినా, ప్రపంచంలోనే అతి పెద్దదైన హైదరాబాద్ ఫార్మా సిటీ పెట్టినా అదొక కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యమా కల్పన అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. దిస్ గవర్నమెంట్, మన రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకోవాలి అధ్యక్ష కొన్ని విషయాలు. మొత్తం 40 ఏళ్ళు ఏపీఐఐసి ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనే సంస్థ 40 ఏళ్ళు మొత్తంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు వారు మొత్తం 40 ఏళ్లలో డెవలప్ చేసింది, 35 ఏళ్లలో డెవలప్ చేసింది 23,653 ఎకరాల్లో పార్క్ డెవలప్ చేశారు అధ్యక్ష 35 ఏళ్లలో. కానీ టీఎస్ఐఏసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కేవలం 6 ఏళ్లలోనే 19,961 ఎకరాల్లో ఈరోజు ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేస్తూ ఉంది. ఈ 7 ఏళ్లలో కొత్తగా 56 ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇందులో అక్బర్ గారు అన్నారు, అప్పుడు నిజాం హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు కాగజ్ నగర్లో పేపర్ మిల్లు, అక్కడ బోధన్లో ఇంకా కొన్ని చోట్ల షుగర్ ఫ్యాక్టరీలు, అదే మాదిరిగా ఇంకా వేరే చోట్ల కూడా ఫ్యాక్టరీలు పెట్టారు మైగ్రేషన్ ఆపడానికి, అర్బనైజేషన్ ఆపడానికి. వాస్తవం, పారిశ్రామిక అభివృద్ధి అన్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టు సమ్మిళిత అభివృద్ధి ఉండాలి అధ్యక్ష. కేవలం హైదరాబాద్లో, మేడ్చల్లో, రంగారెడ్డిలో పరిశ్రమలు వస్తే సరిపోదు. వనపర్తిలో రావాలి, కొత్తగూడెంలో రావాలి, ఆదిలాబాద్లో రావాలి, నిర్మల్లో రావాలి, అన్ని చోట్ల రావాలి. వచ్చినప్పుడే సాధ్యమవుతుంది అధ్యక్ష. ఆ ఉద్దేశంతోనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రాంతాలకి, అన్ని జిల్లాలకు కూడా పారిశ్రామికీకరణలో ముందుకు తీసుకొని పోవాలనే ఉద్దేశంతో కలిసికట్టుగా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఒక ఐటీ, మనం Tier 2 సిటీస్లో ఐటీ తీసుకొచ్చిన విధానం చూస్తే, అజయ్ గారు ఇక్కడ లేరు, రవాణా శాఖ మంత్రి గారు,
వారి నాయకత్వంలో మనం ఖమ్మంలో ఈరోజు ఒక ఐటీ హబ్ అని పెట్టినాం అధ్యక్ష. నాకు మంచిగా అనిపించేది ఎక్కడ అంటే, సంతోషం అనిపించేది ఎక్కడ అంటే, ఐటీ హబ్ అని చెప్పి దానికి ముందు డబ్బులు మంజూరు చేశాం. ఒక 60,000 స్క్వేర్ ఫీట్లలో అక్కడ బిల్డింగ్ కట్టినాం అధ్యక్ష. అజయ్ గారు వారికి ఉండే పరిచయాలు, వారి ఖమ్మంకి సంబంధించిన ఎన్ఆర్ఐలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మాట్లాడుకొని, అన్న ఇది నిండిపోయింది, 60,000 స్క్వేర్ ఫీట్లు సరిపోవడం లేదు, మాకు రెండవ దశకు వెంటనే శాంక్షన్ ఇవ్వండి అంటే రెండవ దశ కూడా ప్రారంభిస్తాం. వాటికి కూడా శిలాఫలకం వేసినాం. ఇప్పటికే 19 కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి అధ్యక్ష. కరీంనగర్లో గంగుల కమలాకర్ గారి నేతృత్వంలో అక్కడ కూడా ఒక ఐటీ హబ్ ప్రారంభించాం. వరంగల్లో ఒక టెక్ మహీంద్రా, ఒక సైంట్, ఒక ఇతర కంపెనీని కూడా తొందరలోనే తీసుకొని రాబోతా ఉన్నాం. వారందరికీ ఈరోజు వరంగల్లో అక్కడ స్థలం ఇచ్చినాం. వారందరూ కట్టుకుంటా ఉన్నారు. అదే మాదిరిగా తొందరలోనే రామగుండం కానీ, సిద్దిపేట, నల్లగొండ, మా శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో మహబూబ్ నగర్, ఈ రకంగా ఇన్ని ప్రాంతాలకు ఈరోజు ఐటీని ద్వితీయ శ్రేణి పట్టణాలకు తీసుకొని పోతా ఉన్నాం. మొన్న కొత్త ఐటీ పాలసీ ఏదైతే ఆవిష్కరించాం అందులో స్పష్టంగా చెప్పాం, రాబోయే 5 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనే సృష్టించాలి అనే ఒక దృఢమైన సంకల్పం పెట్టుకున్నాం. తప్పకుండా అందులో భాగంగా ఇంకా ఇతరులు ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే, నల్లగొండ, రామగుండం, సిద్దిపేట, వనపర్తి మాత్రమే కాకుండా ఇతరులు కూడా ముందుకు వచ్చినట్టయితే అవకాశాలు ఉంటే డెఫినెట్గా అక్కడ కూడా సాధ్యాసాధ్యాలు పరిశీలించి అక్కడ కూడా తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. తెలంగాణ యొక్క పారిశ్రామిక పురోగతి 2 మాటల్లో చెప్పాలి అంటే, ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ దాకా, ఎర్ర బస్సు నుంచి ఎలక్ట్రిక్ బస్సు దాకా, ఎలక్ట్రిక్ బస్సు నుంచి ఎయిర్ బస్సు దాకా, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ దాకా, యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ దాకా ప్రతి పరిశ్రమకు గమ్యస్థానం తెలంగాణనే. ఈ మాట నేనేదో అనాలోచితంగా చెప్పడం లేదు అధ్యక్ష, ఇది జరుగుతున్నది చెప్తా ఉన్నాను అధ్యక్ష. జరుగుతున్న చరిత్ర, నడుస్తున్న చరిత్ర అధ్యక్ష. ఇది కేసీఆర్ గారి కార్యదక్షతకు ఇట్ ఈస్ టెస్టిమనీ టు అన్ ఏబుల్ లీడర్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్ అధ్యక్ష. తప్పకుండా ఈ రెండు ఉన్నప్పుడు, ఏబుల్ లీడర్షిప్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఎవరైతే మమ్మల్ని ఆనాడు ఎద్దేవా చేసినారో తెలంగాణ రాకముందు, మీతో అవుతుందా, ఇక్కడ ఉన్న పెట్టుబడులే పోతాయి, కొత్తోడు ఎవడొస్తాడు ఇక్కడికి, అసలు మీకు చాతనవుతుందా, మీరు తేగలుగుతారా అని మాట్లాడిన మాటలన్నింటినీ కూడా ఈరోజు వారందరినీ కూడా తల దించుకునే విధంగా చేస్తూ తెలంగాణ ఈరోజు అగ్రభాగాన దూసుకొని పోతా ఉంది అధ్యక్ష. 14 ప్రాధాన్యత రంగాలు ఎంచుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే మనం వీఆర్ ల్యాండ్ లాక్డ్ స్టేట్, మనకు సముద్ర తీరం లేదు. కాబట్టి మనం ఏ పరిశ్రమను ఎంచుకుంటే కరెక్టో ఆ పరిశ్రమలు ఎంచుకొని 14 ప్రాధాన్యత రంగాలు ఎంచుకున్నాం అధ్యక్ష. ఐటీ, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫార్మస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఈ రకంగా ఎంచుకున్నాం అధ్యక్ష. మా సోదరుడు బట్టి గారు ఉంటారేమో అనుకున్న బట్టి గారు లేరు అధ్యక్ష. ఎందుకంటే ఆయన పోయిన శాసనసభలో ఆయన ఒక మాట అన్నారు, ఎవరు వచ్చినారు లిస్ట్ ఇవ్వండి, ఎక్కడున్నా ఈ లిస్ట్ చెప్పండి. అధ్యక్ష, ఐ వాంట్ టు త్రూ యూ సార్, ఐ విల్ సర్క్యులేట్ దిస్ టు ఎంటైర్ అసెంబ్లీ సార్. ఎన్ని కంపెనీలు కొత్తవి వచ్చినాయంటే, కొత్త పెద్ద పెద్ద కంపెనీలు ఏవొచ్చినాయంటే మొత్తం లిస్ట్ ఉంది అధ్యక్ష. వారు ఉంటే బాగుండేది, చదవమంటే చదువుతాం మరి. అధ్యక్ష, ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఏ రాష్ట్రానికైనా ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ సార్. ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ అనే వాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళు రిపీట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడమే కాకుండా వారి ఎక్స్పాన్షన్ కూడా ఇక్కడ చేయడమే కాకుండా 10 మందికి చెప్తారు అధ్యక్ష తిరిగినప్పుడు, చాలా బాగా చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, అక్కడ పోండి మీరని చెప్తారు అధ్యక్ష. ద బిగ్గెస్ట్ టెస్టిమనీ, ఐల్ జస్ట్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్, ఈ ప్రభుత్వం యొక్క కార్యదక్షత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు HSIL అనే ఒక సంస్థ ఉంటుంది అధ్యక్ష, హిందుస్థాన్ శానిటరీ ఇండియా లిమిటెడ్ అనుకుంటా దాని పేరు. సందీప్ సోమాని అని మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు అధ్యక్ష, ఆయన నార్త్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి. సందీప్ సోమాని అని, ఈ సోమాని టైల్స్ అని ఉంటారు మీరు, ఆ సోమాని టైల్స్ అనే పరిశ్రమ యొక్క అధిపతి. ఆయన మన రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడ 2 యూనిట్లు ఉండేది అధ్యక్ష ఆయనకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో 2 యూనిట్లు ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 7 ఏళ్లలో ఆయనకి మన పనితీరు, మన విధానం ఎంత నచ్చిందంటే ఈ 7 ఏళ్లలో 6 కొత్త యూనిట్లు మన రాష్ట్రంలో పెట్టినాడు అధ్యక్ష. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టెస్టిమనీ టు ఎనీ గవర్నమెంట్స్ పర్ఫార్మెన్స్. అదే మాదిరిగా అధ్యక్ష, ఇప్పుడు చెప్పాలి అంటే ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష, దాదాపు 300 పైచిలకు పేర్లు ఉన్నాయి, అన్ని చదివితే టైం పోతుంది. ఐ సర్క్యులేట్ త్రూ యూ సార్. సార్, మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మెట్రానిక్స్ అనే కంపెనీ ఉంటుంది అధ్యక్ష. ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ద వరల్డ్. వారు ఈరోజు హైదరాబాద్లో 1200 కోట్ల రూపాయలతో ఇక్కడ R&D సెంటర్ పెట్టారు. ఇంకా నేను చెప్తాను అధ్యక్ష, బోయింగ్ ఉంది అధ్యక్ష. బోయింగ్ అనే కంపెనీ అందరికీ తెలిసిందే, దే మ్యానుఫ్యాక్చర్ ఆల్ ద ఎయిర్ప్లేన్స్. వారు ఇక్కడ పెట్టుబడులు పెద్ద ఎత్తున పెట్టారు అధ్యక్ష. లాక్హీడ్ మార్టిన్, సాఫ్రన్, MRF, చిరిపాల్, వెల్స్పన్ అనే కంపెనీ
భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్ అధ్యక్ష. వారు గుజరాత్ తప్ప బయట ఎక్కడికి పోలేదు అధ్యక్ష. గుజరాత్లో అంజార్ అనే ప్రాంతంలో 3,000 ఎకరాల్లో వారికి అక్కడ మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి స్థలం ఇస్తే అక్కడ వెల్స్పన్ సిటీ అని కట్టినారు. ఆ తర్వాత మళ్ళీ మొట్టమొదటి ఇన్వెస్ట్మెంటు తెలంగాణలో మన చందన్ వెల్లిలో వారికి ఒక 300 ఎకరాల్లో ఇక్కడ బ్రహ్మాండమైన ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అధ్యక్ష. మైక్రోమాక్స్, హెచ్ఎఫ్సిఎల్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ లిమిటెడ్, ఇట్లా ఎన్నో పరిశ్రమలు గత 7 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి అధ్యక్ష. వాటితో పాటు అధ్యక్ష మొత్తం ప్రపంచంలోనే మొత్తం ఏషియాలోనే, ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. స్టెంట్స్ అంటే ఇప్పుడు హార్ట్లో, కిడ్నీస్లో అక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తే వేస్తూ ఉంటారు అధ్యక్ష. అతి పెద్ద స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈరోజు మన సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజెస్ పార్క్లో నిర్మాణం జరుగుతూ ఉంది అధ్యక్ష. తొందరలోనే ప్రారంభోత్సవం కూడా కాబోతూ ఉన్నది. భారత ప్రభుత్వం గురించి చెప్పేది చాలా ఉంది రాజసింగ్ గారు. ఆయన అన్నారు అధ్యక్ష, ఏక్ సెషన్ ఆప్ దీజియే, ఏక్ మౌకా ఆప్ దీజియే. మీరు లేరు అధ్యక్ష, డిప్యూటీ స్పీకర్ గారు చైర్లో ఉన్నారు. ఆప్ ఏక్ సెషన్ యా ఏక్ దిన్ కా మోహలత్ దీజియే, దూద్ కా దూద్, పానీ కా పానీ అన్నారు అధ్యక్ష. మేము తయారు అధ్యక్ష. ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పమంటే ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో మా వరంగల్ జిల్లాలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ పెడతానని మాట ఇచ్చింది అధ్యక్ష. రైల్ కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇస్తే మేము ఫ్యాక్టరీ పెడతామన్నారు. 2014 నేను చెప్పేది. మనం 2016లోనే ల్యాండ్ ఇచ్చాం అధ్యక్ష. 150 ఎకరాలు అడిగారు, వాళ్ళకి ల్యాండ్ కూడా ఇచ్చినాం. ఇస్తే మన విజ్ఞప్తిని, ఇచ్చిన మాటను బుట్టదాఖలు చేశారు. 2018లో మహారాష్ట్రలో లాఠూర్లో మనం అడిగినాం, తర్వాత ఎందుకు పెట్టట్లేదు ఫ్యాక్టరీ అని అడిగినాం. అప్పుడు కేంద్ర రైల్వే మంత్రి ఎవరో గుర్తులేదు అధ్యక్ష, ఇప్పుడైతే పీయూష్ గోయల్ ఎవరో ఉండే. అప్పుడు అడిగినాం అధ్యక్ష. అడిగితే లిఖితపూర్వకంగా పార్లమెంట్లో సమాధానం ఇచ్చారు. ఇప్పుడే రాజాసింగ్ అన్నారు, सांसद से पूछो, आप सांसद से पूछो. सांसद में ही पूछा हमने, सांसद में ही हमने क्वेश्चन किया, पूछा कि क्यों नहीं दे रहे हो रेल कोच फैक्ट्री. तो उसमें कहा गया कि भारत में आज रेल कोच फैक्ट्री की जरूरत नहीं है. पर हुआ यह है राजा सिंह साहब, मैं आपका क्रिटिसिज्म नहीं कर रहा हूं, जो सच है वो बता रहा हूं आपको. 2016 में उन्होंने लिख के दिया था पार्लियामेंट में कि कोई जरूरत नहीं है रेल कोच फैक्ट्री की हिंदुस्तान में. पर 2018 में महाराष्ट्र में इलेक्शन था, इसलिए वहां पे एक रेल कोच फैक्ट्री का उद्घाटन किया गया. 2020 में वो चालू भी हो गया, और वो भी केंद्र सरकार రైల్ వికాస్ నిగమ్నే बनाया. నేనేమంటున్నా అంటే ఇంత అన్యాయం అధ్యక్ష. ఇచ్చిన మాట, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటనేమో తుంగలో దొక్కి బుట్టదాఖలు చేసి మహారాష్ట్ర లాతూర్లో మాత్రం పెట్టినారు. వారు అన్నారు అధ్యక్ష, सांसद में पूछो, सांसदों से पूछो. मैं पूछना चाहता हूं, आपके 4 सांसद हैं, आपके 4 सांसद हैं तेलंगाना रियासत से. एक सांसद के इलाके में, सिकंदराबाद सांसद के इलाके में जो ITIR आना था वो कहीं का गायब हो गया. इतने बार हमने पूछा, 48 बार पूछा मैंने, कोई जवाब नहीं. दूसरा एक सांसद है करीमनगर में, ट्रिपल आईटी बनाने का हमने बहुत बार रिक्वेस्ट किया, कोई जवाब नहीं. तीसरा एक सांसद है आदिलाबाद से, वहां पे ट्राइबल यूनिवर्सिटी की बात हुई, वो भी बताया गया, वो भी वादा किया गया आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट में, कुछ हुआ ही नहीं. और एक चौथा सांसद है जिसने बॉन्ड पेपर लिख के दिया कि मैं टर्मरिक बोर्ड बना दूंगा. पता नहीं कहां गायब हो गया टर्मरिक बोर्ड. आप बोलते हो कि सांसद में पूछो, सांसदों से पूछो. 4 सांसद है आपके यहां से, क्या लाया उन्होंने पिछले 2.5 साल में? किया क्या उन्होंने? क्या मिला भारत सरकार की तरफ से? आप जब भी तैयार है, हम पूरी तरह से पूरा इंफॉर्मेशन लेके आएंगे, और आप बुलाइए, जिसको बुलाना है बुलाइए, जरूर चर्चा करेंगे, जरूर बहस होगी उस बात पे भी. अध्यक्ष, లైఫ్ సైన్సెస్ రంగం అధ్యక్ష, మీరు చూశారు అధ్యక్ష, నరేంద్ర మోడీ గారు వారు కూడా స్వయంగా హైదరాబాద్కి వచ్చినారు. కొద్దిగా ఆలస్యంగా వచ్చారు కానీ వచ్చినారు అధ్యక్ష. వచ్చి వారు కూడా జీనోమ్ వ్యాలీ పోయినారు. ట్రంప్ గారు ఫోన్ చేసినారు అధ్యక్ష ఆయనకి, మాకు हाइड्रोक्सी क्लोरोक्विन కావాలి, पैरासिटामोल కావాలి అంటే कहाँ देखा उन्होंने? फिर यहीं पे हैदराबाद की तरफ देखा उन्होंने, तेलंगाना की तरफ देखा, और यहीं से अमेरिका को भी जो भिजाया गया हाइड्रोक्सी क्लोरोक्विन और पैरासिटामोल और जो भी अनप्रोनाउंसेबल वर्ड है, पोसाकोनाजोल, वो क्या है, रेमडेसिविर, बाकी जितने भी चीज़ हैं वो क्या है, वो बहुत सारे, फ्लैवी पिराविर, बहुत सारे चीज़ें, जो सब कुछ यहीं पे बनता है. आज फकर के साथ, गर्व के साथ मैं कहता हूं कि ना सिर्फ हम भारत के कैपिटल है बल्क ड्रग्स में और फार्मास्यूटिकल्स में और वैक्सीन्स में तो हम दुनिया के कैपिटल है, पूरा दुनिया के कैपिटल है. आज अगर देखेंगे आप, कहीं भी दुनिया में अगर कोई बच्चे को एक वैक्सीन का टीका का एक शॉट लग रहा है, there is 1 in 3 chance that it could be made in Hyderabad, because 33% of vaccines, human vaccines, are made in Hyderabad. कुछ लोग कहते हैं बीजेपी का वैक्सीन है, कुछ लोग कहते हैं कोई और वैक्सीन है. वो किसी का वैक्सीन नहीं है, वो वैक्सीन है यहां की साइंटिस्ट का, तेलंगाना का
एक इंडस्ट्री का बायोलॉजिकल इवांस हो या भारत बायोटेक हो, उनका वैक्सीन है, किसी ने खुद जाके वहां बनाया नहीं, उनका फॉर्मूला नहीं है वो, अपना फोटो लगा लिया वो अलग बात है, बट कोई किसी का वैक्सीन नहीं है वो। मैं एक और बात भी कहना चाहता हूं, हैदराबाद में जो फार्मास्यूटिकल इंडस्ट्री है, मैं మాకు సంస్కారం ఉంది అధ్యక్ష, పోయిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదు అని నేను ఎత్తేసి మాట్లాడిన అధ్యక్ష. కొంత వాళ్ళు చేసినారు, అంతకంటే ముందున్న వాళ్ళు చేసినారు, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసినారు, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ వాళ్ళు ఏమీ లేదు, 7 ఏళ్లలో ఏమీ జరగలేదు అని వాళ్ళు మాట్లాడినట్టు బాధ్యత రహితంగా నేను మాట్లాడిన అధ్యక్ష. అందరూ ప్రయత్నం చేసినారు కాబట్టే ఈరోజు ఒక ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, ఒక బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీ, ఒక జినోమ్ వ్యాలీ ఇక్కడ ఉంది అధ్యక్ష. కానీ దాన్ని మరింత బలోపేతం చేసే దిశగా, నెక్స్ట్ లెవెల్కి తీసుకొని పోయే దిశగా, ప్రపంచంతో పోటీపడే దిశగా కేసీఆర్ గారి నాయకత్వంలో పోతున్నామని సగర్వంగా చెప్తా ఉన్నా, సంతోషంగా చెప్తా ఉన్నా. $50 బిలియన్ అధ్యక్ష ఈరోజు లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ యొక్క సైజ్ తెలంగాణలో ఇట్స్ $50 బిలియన్. మేము ఒక అంబిషియస్ టార్గెట్ పెట్టుకున్నాం. వీ వాంట్ టు డబుల్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ 10 years అండ్ బై 2030 $100 బిలియన్ ఇండస్ట్రీస్. అంటే $1 బిలియన్ అంటే 7,500 కోట్ల అధ్యక్ష ప్రస్తుతం ఉన్న దీని ప్రకారం. ప్రస్తుతం ఒక మరి ఎంతుందో సైజ్, $50 బిలియన్ అంటే ఎంతనో మరి అది, కానీ $100 బిలియన్ అంటే 7,50,000 కోట్ల విలువ చేసే ఉత్పత్తులు లైఫ్ సైన్సెస్ రంగంలో, జీవ ఔషధ రంగంలో తెలంగాణ నుంచి పోవాలని ఒక లక్ష్యం పెట్టుకొని 4 లక్షల మంది పిల్లలకు అదనంగా ఈ లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే బృహత్తరమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దీనిలో భాగంగా ఒక బీ హబ్ అని పెడతా ఉన్నాం. ఇప్పుడు వారు టీ హబ్ అని చెప్పారు, వి హబ్ అని చెప్పారు, టాస్క్ అని చెప్పినారు, రిచ్ అని చెప్పారు. మా సోదరుడు వివేక్ గారు అయితే అందులో ఒక అమ్మాయి ఉమా కాసోజు గురించి కూడా చెప్పారు. నా విజ్ఞప్తి ఏమంటే అధ్యక్ష, కేవలం వి హబ్ అనేది భారతదేశంలో ఎక్కడ లేదు, ఒక తెలంగాణలోనే ఉంది. టీ హబ్ ఎక్కడ లేదు అధ్యక్ష, ఒక తెలంగాణలోనే ఉంది. ఇతరులు నేర్చుకునే విధంగా, భారతదేశం నేర్చుకునే విధంగా నేను చెప్పడం కాదు, ఇంకోటి చెప్పడం కాదు అధ్యక్ష, బయట నుంచి వచ్చే ఇతర పార్టీల నాయకులు, కేంద్ర మంత్రులు వారి నోటంబడ వారే ప్రశంసించే విధంగా మన కార్యక్రమాలు ఉన్నాయి అధ్యక్ష. మొన్న శశి తరూర్ గారు వచ్చారు, కార్తీ చిదంబరం గారు వచ్చినారు, వారిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ వారు. వారిద్దరు వచ్చి ఇక్కడ చూసిన తర్వాత పొగడకుండా ఉండలేకపోయారు అధ్యక్ష. కానీ దానికి కూడా తిట్లు తిన్నారు, అది వేరే విషయం, నేను దాని గురించి మాట్లాడను. కానీ అంటే ఇట్లాంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అంటే రాష్ట్రాన్ని పొగిడితే కూడా ఓర్చుకోలేనితనం, ఓర్వలేనితనం ఉంటే ఎట్లా అధ్యక్ష? ఒక మంత్రిని పొగిడినట్టు అధ్యక్ష, అదేమైనా నా సొంతదా? టీ హబ్ అంటే ఈ రాష్ట్రం యొక్క ఆస్తి. ఈరోజు ఇక్కడ మనం తయారు చేసే ప్రతిదీ, నేను చెప్తున్న ప్రతిదీ, ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమం ప్రజల ఆస్తి, ఈ రాష్ట్రం ఆస్తి. మరి రాష్ట్రాన్ని పొగుడుతుంటే కూడా ఓర్వలేకుండా ఉంటే ప్రతిపక్షాలు ఎట్లా అధ్యక్ష? నాకు అర్థం కాదు అధ్యక్ష. ఇందాకనే నేను చెప్పాను అధ్యక్ష, లైఫ్ సైన్సెస్ రంగంలో ముందుకు పోతా ఉన్నాం. ఫార్మాసిటీ కూడా పెడతాం అధ్యక్ష, తప్పకుండా ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాలుష్య రహితంగా పెడతాం. అక్కడ ఇప్పటికే ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశాం అధ్యక్ష. ఎవరికైతే 10,000 ఎకరాలు పోయిందో, ఒక్కొక్క ఎకరం ఇచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగం ఇచ్చే విధంగా అందులోనే, ఆ పరిశ్రమలోనే ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశాం. ఇప్పటికే ఒక 150 మంది పిల్లలను ట్రైనింగ్ క్యాంప్స్ కూడా స్టార్ట్ చేసినాం మహేశ్వరంలో. బ్రహ్మాండంగా వారందరినీ కూడా కాన్ఫరెన్స్లో తీసుకొని కాలుష్య రహితంగా తప్పకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ కడతాం. అది కూడా ఈ ప్రభుత్వమే కట్టి చూపెడుతుందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడే నేను చెప్పాను, బీ హబ్ కూడా పెడుతున్నాం. వీఆర్ లాంచింగ్ వీ వాంట్ టు మేక్ హైదరాబాద్ అండ్ తెలంగాణ ద క్యాపిటల్ ఫర్ బయోఫార్మా. Biopharma is the next emerging trend in life sciences. And we want to ensure that all the industries in biopharma also come here. There is a lady entrepreneur, a very popular one, very strong women entrepreneur called Kiran Mazumdar-Shaw. She runs a company called Biocon. वो बहुत बड़ी फैन है बैंगलोर की, आना नहीं चाह रही थी बाहर, बट उनको भी हमने कन्विंस कर लिया. और सिंजीन करके उनका कंपनी है, 700 करोड़ का इन्वेस्टमेंट लगा रही है. तो दिस इज द वे वी हैव बीन प्रोग्रेसिंग in the last few years, sir. నేను ఇప్పుడే మీకు మెడికల్ డివైజెస్ పార్క్ గురించి కూడా చెప్పాను. ఇంకా ఏ రకంగా భారత దేశానికే కాదు మొత్తం ప్రపంచానికే ఈరోజు తెలంగాణలోని లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ ఒక కేంద్రంగా మారిందో కూడా నేను చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అధ్యక్ష, ఇది ఇంకొక ప్రముఖమైన రంగం. అది కూడా ఆదిబట్ల, ఇంకా సౌదర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఎక్కువ ఉంది అధ్యక్ష, నాదర్గుల్లా ప్రాంతంలో ఉంది. టుడే ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ. ఐ డోంట్ నో ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ అధ్యక్ష, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గారు వాడే హెలికాప్టర్ కూడా, దాని క్యాబిన్ కూడా ఈరోజు తెలంగాణలోనే తయారవుతుంది అధ్యక్ష. సికార్స్కీ అనే కంపెనీ అధ్యక్ష, దే హ్యావ్ ఎ జాయింట్ వెంచర్ విత్ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్. ఇట్ ఈస్ ఆల్సో మ్యానుఫ్యాక్చర్డ్ హియర్. బోయింగ్ యొక్క ఫ్యూసలాజ్ ఇక్కడ తయారవుతున్నది. లాక్హీడ్ మార్టిన్ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నది. కళ్యాణి గ్రూప్ ఉంటుంది అధ్యక్ష, బాబా కళ్యాణి గారు అని ఉంటారు, పూణే బేస్డ్ కంపెనీ. వారు కూడా ఇక్కడే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ప్రైవేట్ మిసైల్స్ ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. रफाइल ने कंपनी, वो वाला रफाइल नहीं है, दूसरा रफाइल भी यहीं पे बन रहा है. और साफरन, బాకీ ఎల్బిట్ సిస్టమ్స్, ఇంకా చెప్పాలంటే చాలా ఉంది అధ్యక్ష. అదానీ గ్రూప్ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టింది అధ్యక్ష. ఇట్లా దాదాపు 1000 పైచిలకు ఎంఎస్ఎంఈలు
ఇక్కడ ఈరోజు ఉన్నాయి అధ్యక్ష డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగంలో. మొన్న చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. ఒక ఆయన ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీ అనే ఒక కంపెనీ ఉంటుంది అధ్యక్ష, తెలంగాణ బేస్డ్ కంపెనీ. ఇట్స్ మీడియం సైజ్డ్ కంపెనీ. వాళ్ళకి మొన్న బోయింగ్ ఆర్డర్ ఇచ్చింది. చంద్రశేఖర్ అని ఉంటారు అనుకుంటా, ఆయన చంద్రశేఖర్ అనుకుంటా ఆయన పేరు. ఆయన వచ్చి చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. బోయింగ్ మాకు ఆర్డర్ ఇచ్చింది సార్, ఇక్కడ హైదరాబాద్లో ఉండబట్టి ఇలా మాకు ఆర్డర్ వచ్చింది అని చెప్తుంటే, తెలంగాణకు సంబంధించిన రాకేష్ మాకు ఇట్లా ఆర్డర్ వచ్చింది సార్ అని చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. అట్లా ఎంతోమంది స్మాల్ అండ్ మీడియం ఆంటర్ప్రినర్స్కి ఈకో సిస్టమ్ పెరగడం వల్ల ఈ లార్జ్ ఓఈఎంస్, అంటే ఓఈఎం అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అధ్యక్ష, ఈ లార్జ్ ఓఈఎం లైక్ బోయింగ్, లాకీడ్, వీళ్ళందరూ రావడం వల్ల వారి సప్లయర్సు, వారి వెండర్సు, వారి ఈకో సిస్టమ్ పెరగడం వల్ల మన పిల్లలకు ఉపాధి అవకాశాలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. इंडिया ने जो मॉम भेजा था, मार्स ऑर्बिटर मिशन, एक हमारे इसरो की तरफ से, इवन मॉम हैड 30% of its components made in Hyderabad. That is the strength of our ecosystem. That is the strength of our aerospace and defense ecosystem. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష, నేను వాటి లోతు ఇంకా పేర్లు చాలా ఉన్నాయి, నేను చెప్పను అధ్యక్ష. వీఆర్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు హ్యావ్ లాంచ్డ్ ఇట్స్ ఓన్ డ్రోన్ పాలసీ. అసలు భారతదేశంలో ఏ రాష్ట్రము, కేంద్ర ప్రభుత్వం మేల్కొనక ముందే, వారు ఆలోచించక ముందే మనం డ్రోన్ పాలసీ తీసుకొచ్చాం. డ్రోన్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత మొన్న వికారాబాద్లో మెడిసిన్ ఫ్రమ్ ద స్కై అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం అధ్యక్ష. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, తెలంగాణ గవర్నమెంట్ సంయుక్తంగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్తో కలిపి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్తో కలిపి ఒక ప్రాజెక్ట్ చేశాం అధ్యక్ష. వ్యాక్సిన్ను కూడా సుదూర ప్రాంతాలకు వేగంగా తీసుకెళ్లే విధంగా, బ్లడ్ను కూడా వేగంగా డ్రోన్ ద్వారా తీసుకెళ్లే విధంగా. ఇప్పుడు మనం చూస్తుంటాం, అప్పుడప్పుడు టీవీల్లో, పేపర్లో చూస్తుంటాం, ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవసరం వచ్చింది, ఆ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసి వేగంగా గ్రీన్ కారిడార్ పెట్టి వేగంగా తీసుకొని పోయినారు, ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి చెప్తారు. భవిష్యత్తులో ఎక్కువ దూరం లేదు నేను చెప్పేది, భవిష్యత్తులో తొందరలోనే డ్రోన్ ద్వారా ఇవన్నీ చేసే అవకాశం కూడా వస్తుంది అధ్యక్ష. దానికి ఆద్యులుగా ఈరోజు మనం నిలవడం, తెలంగాణ రాష్ట్రం నిలవడం మనందరికీ గర్వకారణం. దానికి బాధ్యులు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి మళ్ళొకసారి నేను మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష ఇంకా చాలా ర్యాంకింగ్స్, అవార్డులు చాలా ఉన్నాయి అధ్యక్ష, చెప్పమంటే చెప్తాను. ఫైనాన్షియల్ టైమ్స్ వారు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఫ్యూచర్ ఏరోస్పేస్ సిటీస్ ర్యాంకింగ్స్ ఇస్తారు. దేవ్ రేటెడ్ హైదరాబాద్ ఇస్ ద నెంబర్ 1 సిటీ ఇన్ ద వరల్డ్ సార్, నాట్ ఇన్ ఇండియా బట్ ఇన్ ద వరల్డ్ సార్. అట్లా ఎన్నో రకాలుగా కేంద్ర ప్రభుత్వం, మా వాళ్ళేమో ఇక్కడ తిరుగుతుంటారు అధ్యక్ష, మా రఘునందన్ గారు, మా రాజాసింగ్ గారు. కేంద్ర ప్రభుత్వం ఏమో 2018-2020 2 సంవత్సరాలకు గాను అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణకు ఏవియేషన్ రంగంలో, పౌర విమానయాన రంగంలో 2 సార్లు భారత ప్రభుత్వం అవార్డు ఇచ్చింది అధ్యక్ష. ఈరోజు తెలంగాణలో శాంసంగ్ టీవీలు తయారవుతున్నాయి. మరి ఎంతమంది మిత్రులకు తెలుసో నాకు తెలియదు. మన ఇళ్లలో చూస్తుంటాం శాంసంగ్ టీవీలు, అవి తెలంగాణలో తయారవుతున్నాయి అధ్యక్ష. మహేశ్వరంలో ఏదైతే ఈ సిటీ ఉందో అక్కడ తయారవుతున్నాయి. రేడియంట్ అనే కంపెనీలో శాంసంగ్ తయారు చేస్తూ ఉంది. అదే రకంగా షోమీ అనే ఫోన్ ఉంటుంది అధ్యక్ష, వారు కూడా ఇక్కడ ఫోన్లు తయారు చేస్తూ ఉన్నారు. OnePlus అనే ఫోన్స్ కంపెనీ ఉంటుంది అధ్యక్ష, వారిక్కడే తయారు చేస్తున్నారు. మైక్రోమాక్స్ అనే కంపెనీ ఉంది అధ్యక్ష, వారిక్కడే తయారు చేస్తూ ఉన్నారు. ఇట్లా ఎన్నో యూనిట్లు, ఇవన్నీ తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చినాయి. ये सभी मैं जो अभी लिस्ट पढ़ रहा था, ये सारे के सारे कंपनीज तेलंगाना बनने के बाद हैदराबाद में, और खास जो साउदर्न हैदराबाद है, रावीराल, महेश्वरम, आदिबटला, उसी जगह में ये सब है, बड़े बड़े कंपनीज. So these are all the things that have happened, sir. In fact, I wanted to correct one thing Akbar Owaisi ji said. He said there is reluctance महेश्वरम आने से या ई सिटी में आने से लोग झिझक रहे हैं. नहीं, ऐसी कोई बात नहीं. इनफैक्ट मैं बोलना चाहता हूं, आपको डिटेल भी है मेरे पास. इनफैक्ट ये दोनों भी जगह जो 900 एकड़ की जमीन हमारी है, पूरा का पूरा अभी बुक हो चुका है. इसलिए हम केंद्र सरकार से विनती कर रहे हैं कि 2 और इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग क्लस्टर मंजूर किया जाए. और एक दूसरे नॉर्दर्न पार्ट, जैसा अभी विवेकानंद ने कहा, दिंडीगल में कोशिश कर रहे हैं. दूसरा एक और भी जगह ढूंढ रहे हैं, कहाँ लगाना है, कहाँ इंतजाम करना है. तो पूरी तरह से दोनों भी पार्क भरपूर, पूरा डिमांड है. लोग आ रहे हैं, आप देखेंगे. और मैं भी आपको भी इन्वाइट करूंगा वहाँ पे प्रोग्राम में, आप भी जरूर आइएगा. ఈ రకంగా కేవలం 912 ఎకరాలు 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ మాత్రమే కాకుండా, మా సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారి నియోజకవర్గంలో దివిటిపల్లి అని ఒక ఊరు ఉంటుంది అధ్యక్ష. ఆ భూత్పూర్ మండలం అనుకుంటుంది, దేవరకద్రా, మహబూబ్ నగర్కి అంటుకొని ఉంటుంది అధ్యక్ష. అక్కడ మహబూబ్ నగర్ మండలంలో అక్కడ ఒక కొత్త న్యూ ఎనర్జీ పార్క్ పెడతా ఉన్నాం అధ్యక్ష. అక్కడ కూడా బ్రహ్మాండంగా ఒక పెద్ద ఇన్వెస్టర్ వస్తూ ఉన్నారు. తొందరలో ఆ పార్క్ కూడా శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం. ఎల్ఈడి కోసం, ఎల్ఈడి ఇవాళ బాగా పాపులర్ అయింది అధ్యక్ష, ఎల్ఈడీస్ అందరూ వాడుతూ ఉన్నారు. దానికోసం ఒక పార్కును శివానగర్ అనే ప్రాంతంలో, సంగారెడ్డి నియోజకవర్గంలో అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. చేవెళ్ళ నియోజకవర్గంలో చందన్వెల్లి అనే ప్రాంతంలో ఇప్పటికే అక్కడ వెల్ స్పన్నింగ్ ఇతర పరిశ్రమలు వచ్చినాయి అధ్యక్ష.
అక్కడ డిమాండ్ ఎంత ఉన్నది అంటే పక్కన సీతారాంపూర్ అనే ఊరిలో కూడా మా సబితా ఇంద్రారెడ్డి గారు, కాళే యాదయ్య గారు వారిద్దరి సహకారంతో మరొక 800 ఎకరాలు కూడా తీసుకున్నాం. అక్కడ కూడా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ క్లస్టర్, అక్కడ ఒలెక్ట్రా అనే ఒక కంపెనీ, మైత్రా అనే ఇంకో కంపెనీ, ఇద్దరు కూడా ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేయబోతా ఉన్నారు అధ్యక్ష. వారు కూడా కార్యకలాపాలు ప్రారంభించబోతా ఉన్నారు. ఇదే రకంగా ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష. మైక్రోమాక్స్, రేడియంట్, ప్రీమియర్ సోలార్, ఓరియంట్, ఎగ్జికామ్, హెచ్ఎఫ్సిఎల్, ఒలెక్ట్రా, మైత్రా, గ్రీన్కో, ఇవన్నీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టిన పెట్టుబడులు అధ్యక్ష. ఇంకా వాట్ ఈస్ ఈవెన్ మోర్ बिगर मैटर ऑफ प्राइड फॉर अस, माइक्रॉन बोल के एक कंपनी है, शायद आपने सुना होगा, माइक्रॉन अंटर. दे मैन्युफैक्चर चिप्स. देयर लार्जेस्ट R&D सेंटर आउटसाइड ऑफ देयर हेडक्वार्टर्स टुडे हैज बीन सेट अप इन हैदराबाद. अगेन ग्रेट मैटर ऑफ प्राइड फॉर ऑल ऑफ अस. ఇది కూడా 2 ఏళ్ల కింద అయింది అధ్యక్ష. సంజయ్ మెహ్రోత్రా అని ఉంటారు అధ్యక్ష, వారు ఇక్కడ పెట్టారు. దాంతోపాటు అధ్యక్ష పెట్టిన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ప్రవేశపెట్టిన మొదటి రోజే తెలంగాణ ప్రభుత్వం 3700 కోట్ల పెట్టుబడులు కూడా ఆకర్షించగలిగింది. ఈ కొత్త రంగంలో కూడా పెట్టుబడులు ఆకర్షించగలిగింది అధ్యక్ష. జెమ్స్ అండ్ జ్యువెలరీ కూడా ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. ఈ మధ్యన మీరు చూసింటారు పేపర్లో కూడా, మలబార్ గోల్డ్ అనే ఒక పాపులర్ సంస్థ, దాంతోపాటు క్యాప్స్ గోల్డ్ అని ఇంకో సంస్థ, దాంతోపాటు హంటన్ రిఫైనరీస్ అని ఇంకో కంపెనీ. ఈ 3 కంపెనీలు కూడా మన జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏదైతే మహేశ్వరంలో ఉందో అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినాయి అధ్యక్ష. 3 కూడా మహేశ్వరంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ రంగంలో కూడా డెఫినెట్గా చాలా అవకాశాలు మనకున్నాయి అధ్యక్ష. ఈ 3 చూసినట్టయితే హంటన్ రిఫైనర్స్ ఒక 210 కోట్ల పెట్టుబడి, మలబార్ గోల్డ్ వాళ్ళు ఒక 750 కోట్ల పెట్టుబడి, క్యాప్స్ గోల్డ్ అనే వాళ్ళు ఒక 75 కోట్ల పెట్టుబడి పెడతా ఉన్నారు. ఈ 3 కూడా మంచి అక్కడ ఈకోసిస్టమ్ కూడా క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష గోరేటెంకన్న గారు గౌరవ శాసన మండలి సభ్యులు అధ్యక్ష, వారు ఒక పాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక పాట రాశారు అధ్యక్ష, పల్లె పల్లె నా పల్లేర్లు మురిసేన్. మరి అదే మాదిరిగా పల్లె కన్నీరు పెడితే ఉందని కూడా వారే రాసినట్టున్నారు, పల్లె కన్నీరు పెడుతోందే నా తెలంగాణలోని. అధ్యక్ష ఈరోజు మీరు ఎక్కడికన్నా రాష్ట్రంలో పోతే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పల్లెలు సంతోషంగా ఉన్నాయి అధ్యక్ష, పట్టణాలు కూడా సుభిక్షంగా ఉన్నాయి, రైతు సుభిక్షంగా ఉన్నాడు అధ్యక్ష. పల్లె కన్నీరు పెట్టడం మానేసింది అధ్యక్ష, కానీ ప్రతిపక్షాలు మాత్రం కన్నీరు పెడతా ఉన్నాయి అధ్యక్ష. అందులో అనుమానం లేదు. ప్రతిపక్షాల కన్నీరు చూస్తే మాకే బాధ అవుతుంది అధ్యక్ష. ఒక ఆయన నడిచి కాళ్ళు పోయి ఆయన బాధపడతా ఉన్నాడు, ఆయన వెనక నడిచేటోళ్ళను ఆయన 250-300 మందిని వేసుకొని నడుస్తున్నాడు, పాపం వాళ్ళని బాధ పెడుతున్నాడు, గోసపుచ్చుకుంటున్నాడు అందరినీ. మీరు లేరు అప్పుడు అదే చెప్పిన, వారే మాకు పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పిన. అందుకని బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఆయన హయాంలో తీసుకొచ్చిన మత్స్య విప్లవాన్ని చూపెడుతున్నాడు ఆయనే ప్రపంచానికి, మిషన్ భగీరథను ఆయనే పరిచయం చేస్తున్నాడు, పచ్చటి పొలాలను చూపెడుతున్నాడు. చాలా సంతోషం అధ్యక్ష. అధ్యక్ష మా పాలమూరు పచ్చబడుతుంటే, కరువు నేల అయిన తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి అధ్యక్ష. మండుతున్నది, వాళ్ళకు నచ్చలేదు. ఇట్లయితే ఎట్లా, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తే ఎట్లా, కేసీఆర్ గారికి మంచి పేరు వస్తే ఎట్లా, ఏదైనా ఒకటి చేయాలి, బట్టగాల్చి మీద వేయాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మేము చెప్పేది ఏమన్నా కట్టుకథన అధ్యక్ష? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి ప్రభుత్వమే ఉంది అధ్యక్ష కేంద్రంలో. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిలీజెస్ స్టాటిస్టిక్స్ ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ ద హార్వెస్ట్ సీజన్. వారు చెప్తున్నారు తెలంగాణ పంజాబ్ను దాటిపోయింది, తెలంగాణ వరి ధాన్యం ఈరోజు నెంబర్ 1 భారతదేశంలో తెలంగాణ వరి ధాన్య సేకరణలో అంటుంటే ఇది మేము చెప్పేది కట్టుకథన? ఇందులో ఆశ్చర్యం ఏముంది అధ్యక్ష? 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం, వరి ధాన్యం తెలంగాణ ఉత్పత్తి చేసింది అవాస్తవమా? ఇది కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయం కాదా? ఇంకా దారుణం ఏంటంటే అధ్యక్ష, విచిత్రమైన మాటలు. ఇంతకుముందు అందుకే నేను అక్బర్ ఓవైసీ గారికి ప్రశ్నోత్తరాల సమయంలో కూడా చెప్పిన, ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కడితే దానికి 1,00,000 కోట్లు ఖర్చు అయితే ఆ 1,00,000 కోట్లు ఎవరికి పోతున్నాయి అధ్యక్ష? ఆ 1,00,000 కోట్లు మళ్ళీ తిరిగి తెలంగాణలో పంటల రూపంలో, తెలంగాణ రైతులు పండించే శ్రమ, వారి చెమట రూపంలో, వారి రక్తం రూపంలో మళ్ళీ రాష్ట్రానికి రావడం లేదా అధ్యక్ష ఆదాయం? ఈరోజు ఒక్కొక్క రూపాయి ఏదైతే మనం ప్రొడక్టివ్ సెక్టర్ మీద, ఉత్పాదక రంగం మీద ఖర్చు పెడుతున్నామో ఇట్ కెనాట్ బి సీన్ అస్ డెట్. ఇది అప్పు కాదు, అట్లా మాట్లాడితే అది శుద్ధ తప్పు. ఇది పెట్టుబడి, భవిష్యత్తు మీద పెడుతున్న పెట్టుబడి. ప్రతి రూపాయి మనం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్నామో, పవర్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, దానికోసం అప్పు చేసిన తప్పు లేదు. ఎందుకంటే తెలంగాణ హ్యాస్ ద కెపాసిటీ టు లెవరేజ్ ఇట్స్ ఎకానమీ. తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక శక్తి ఎట్లా ఉంది అంటే, ఈరోజు 1 రూపాయి పెట్టుబడి పెడితే 2 రూపాయలు సంపాదించే తెలివి తెలంగాణ పౌరులకు ఉంది. దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు అప్పుల కుప్ప అయిపోయింది, అప్పుల తెలంగాణ అయిపోయింది, అడ్డంగా మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. తెలంగాణలో పంట ధాన్యం విపరీతంగా పెరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు
పోయిన సంవత్సరం నిరంజన్ రెడ్డి గారిని, నన్ను, గంగుల కమలాకర్ గారిని పిలిచినారు అధ్యక్ష. పిలిచి 2 విషయాలు చెప్పారు. ఒకటి, మరి ఆహార ఉత్పత్తులు పెరుగుతున్నాయి. తెలంగాణ ఇస్ క్రాస్ సెల్ఫ్ సఫిషియన్సీ లాంగ్ బ్యాక్. ఎప్పుడో సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయినాం. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం. వరి కావచ్చు, మన పత్తి కావచ్చు, ఇంకా ఇతర పంటలు కావచ్చు. మరి ఆలోచన ఉండాలి, మనకి భవిష్యత్తు పట్ల ఒక అవగాహన ఉండాలి. అందుకే ఆహార శుద్ధి పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ పెట్టండి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది మనకు నిమిత్తం లేదు. వాళ్ళకి పాలసీ ఉందా లేదా మనకు అనవసరం. మనం మాత్రం లెటస్ బ్రింగ్ అబౌట్ తెలంగాణ స్టేట్ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ అని చెప్తే, ఈరోజు అధ్యక్ష 10,000 ఎకరాలకు పైచిలకు ఇప్పటికే స్థలంలో గుర్తించి అన్ని పాత జిల్లా కేంద్రాలు, పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో 10 జిల్లాల్లో 500 ఎకరాలకు తగ్గకుండా ఒక్కొక్క స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మా ప్రభుత్వం మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఎట్లాంటిది అంటే, మేము కేవలం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచాం అధ్యక్ష. యూనిట్లు పెడతారా, రైస్ మిల్లు కావచ్చు, దాల్ మిల్లు కావచ్చు, ఆయిల్ మిల్లు కావచ్చు, లేదా కోల్డ్ స్టోరేజీలు కావచ్చు, ఇంకా ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇండస్ట్రీస్ కావచ్చు, పెడతారా? స్థలం కూడా చెప్పలేదు అధ్యక్ష మేము ఎక్కడని. ప్రభుత్వం మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఎట్లాంటిది అంటే, మళ్ళీ ఒక్కొక్కరికి 2 లక్షలు 4 లక్షలు పెట్టినట్టున్నాం. ఆ అప్లికేషన్ ఫీజు కూడా పెడితే 10 లక్షలు పెడితే అధ్యక్ష 1496 అప్లికేషన్లు వచ్చినాయి అధ్యక్ష. 1 కాదు 2 కాదు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో మాకు స్థలం అలాట్ చేయండి. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ పారదర్శకంగా పనులు అయితే, ఒక మాట చెప్పిందంటే కేసీఆర్ గారు తప్పకుండా అవుతుందనే ఒక విశ్వాసం ఈరోజు రైతుల్లో కానీ, పారిశ్రామికవేత్తల్లో కానీ ఉన్నది. కాబట్టే 1496 యూనిట్లకు మాకు ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చినాయి అధ్యక్ష. फूड प्रोसेसिंग सेक्टर लो आपको सुनना चाहिए. फूड प्रोसेसिंग सेक्टर में भी आज ऐसे वैसे नाम नहीं. तेलंगाना बनने के बाद यहाँ पे आईटीसी का नया यूनिट 1000 करोड़ के साथ लगा. यहाँ पे पेप्सिको का ऑफिस उन्होंने लगाया, एक बहुत बढ़िया ऑफिस उन्होंने लगाया. मार्स चॉकलेट यहीं बन रहे हैं. मोनिन करके एक सिरप कंपनी होती है फ्रेंच, शायद आपने देखा होगा, मोनिन अंटरदानी ఈరోజు మా జహీరాబాద్ దగ్గర వాళ్ళ యూనిట్ పెడతా ఉన్నారు. ప్లాంట్ లిపిడ్స్ మా మహబూబాబాద్లో పెట్టినారు. అదేవిధంగా ఫిషిన్ అనే కంపెనీ, ఫ్రెష్ టు హోమ్ అనే ఇంకో కంపెనీ, రెండు కూడా మిడ్మానేర్ దగ్గర రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూనిట్లు పెట్టబోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా మారిందో చెప్పడానికి ఒక చిన్న ఉదంతాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు నేను చెప్తాను అధ్యక్ష. మొన్న ఈ మధ్యనే గ్రాడ్యుయేట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఒక శాసన మండలి సీటుకి ఎన్నిక జరిగింది అధ్యక్ష. అందులో టీఆర్ఎస్ పార్టీ తరఫున దివంగత ప్రధాని పివి నరసింహారావు గారు కూతురు వాణిదేవి గారిని అభ్యర్థిగా పెట్టుకున్నాం అధ్యక్ష. ఆ క్యాంపెయిన్లో భాగంగా నేను ఒక మీటింగ్ పోయినాను అధ్యక్ష. అది ఎవరితో అంటే ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఆ యాజమాన్యాలతో ఒక మీటింగ్. ఆ మీటింగ్ పోయా అధ్యక్ష. పోయితే ఆడ మేము ఏదో ఉపన్యాసం చెప్పి మాకు ఓటు వేయండి, మేము బాగా పనిచేస్తున్నామని అది చెప్పిన అధ్యక్ష. ఆ తర్వాత అక్కడ ఒక పెద్ద మనిషి ఎస్విఎస్ కాలేజ్ అని ఉంటుంది అధ్యక్ష. కృష్ణారెడ్డి గారని ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్లో ఉంటుంది. ఎప్పుడో పెట్టారు ఆయన, 15-20 ఏళ్ళ కింద పెట్టినారు. ఆ పెద్ద ఆయన మాట్లాడమని మైక్ ఇచ్చినారు. మా డాక్టర్ రంజిత్ రెడ్డి ఎంపీ గారి ఇంట్లో మీటింగ్ అయింది. ఆ కృష్ణారెడ్డి గారు మైక్ తీసుకొని, సార్ నాది మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం, ఐతవోలు అనే ఊరు మాది. ఖచ్చితంగా నేను ఈరోజు కాదు, నేను ఎప్పటికైనా కేసీఆర్ గారికే నా ఓటు ఉంటుంది అని అన్నాడు. అంటే మేము కొద్దిగా మేము పిలిచినందుకు మొహమాట పడి చెప్తున్నారేమో పెద్ద ఆయన అని. ఎందుకు సార్ అన్నాను నేను. అంటే ఆయన ఒకటే చెప్పింది, మైక్లో చెప్పింది, నాకేం వ్యక్తిగతంగా చెప్పిన మాట కాదు. సార్ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఐతవోలు నా ఊరు, నాకు 40-50 ఎకరాల పొలం ఉంది. ఇదివరకు ఎవరైనా వచ్చి కృష్ణారెడ్డి గారు మీ పొలం ఎక్కడ అంటే, నా పొలం నా చేను చెరువు కింద ఉంది అని చెప్పేటోని, నా చేను చెరువు కింద ఉంది అని చెప్పేటోని. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చెరువు కింద చేను కాదు, చేను కిందకే చెరువు వచ్చింది సార్, ఇవాళ నీళ్లు గతగానం వచ్చినాయి నాకని చెప్తా ఉన్నారు. ఇది మహబూబ్ నగర్ జిల్లా. మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన చెప్తుంటే మాకు ఆశ్చర్యం అనిపించింది. నిజమా సార్ అట్లా అంటే, అవునండి, కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టిన దృష్టి, అది మిషన్ కాకతీయ కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ఇప్పుడు చెరువు కింద చేయనని చెప్పుకునేటట్లేదు, నా చేను కిందకే చెరువు వచ్చి నీళ్ళు ఎక్కువైనాయి అన్నారు. అంటే నేను అన్నా, మరి నవ్వుకుంటా, మరి ఏం చేద్దాం కృష్ణారెడ్డి గారు అన్న. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, ఇక మేము కూడా మరి గోదావరి జిల్లాలో చేసినట్టు అక్వాకల్చరు, రొయ్యల చెరువులు, చేపల చెరువులు చూడాలి మహబూబ్ నగర్లో కూడా అన్నాడు. ఎక్కడి మహబూబ్ నగరు, ఎక్కడికి వచ్చింది సార్? వలసల జిల్లా, కరువు జిల్లా. ఇట్లా పేరుపడ్డ మహబూబ్ నగర్ ఇవాళ 7 ఏళ్ల లోపల మేము రొయ్యల చెరువులు, చేపల చెరువులు అని చేసే ఆలోచన కాడికి వచ్చిందంటే, ఇది మా ప్రభుత్వం యొక్క సమర్థత కాదా? ఇది మా ప్రభుత్వం యొక్క కార్యదక్షత కాదా? మా ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరుకు సంకేతం కాదా? నోటికి వచ్చినట్టు మాట్లాడతారు సార్. నేను వారి జోలికి పోను. కానీ అధ్యక్ష, ఈరోజు ఒకటి వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా, కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక 4 రకాల విప్లవాలు ఈరోజు పాడి పంట ఈ 2 రంగాల్లో వస్తూ ఉన్నాయి అధ్యక్ష. పంటల రంగంలో మా గౌరవనీయులు
నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో రెండో హరిత విప్లవం అంటే రెండో గ్రీన్ రెవల్యూషన్ ఈరోజు మన కళ్ళ ముందే కనబడతా ఉన్నది. ఎట్లా ఎంత పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పొద్దున తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు అధ్యక్ష మన ప్రశ్నోత్తరాల సమయంలో ఏ రకంగా తెలంగాణలోని లైఫ్ స్టాక్ డెవలప్మెంట్, ఇది మేం చెప్పడం కాదు అధ్యక్ష, కేంద్ర మంత్రి గారు పురుషోత్తం రూపాలా గారు చెప్పారు. లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ ఎక్కడ జరిగింది, ఎక్కడ షీప్ డబుల్ అయింది సంఖ్య అంటే తెలంగాణలో అని చెప్పి వారి కేంద్ర మంత్రి గారు స్వయంగా చెప్పారు. ఎక్కడ పశువుల కోసం ఒక అంబులెన్స్ ఉన్నది భారతదేశం మొత్తంలో అంటే తెలంగాణలోనే అని వారి కేంద్ర మంత్రి చెప్పినారు అధ్యక్ష. ఈరోజు ఆ రకంగా ఒక షీప్ డెవలప్మెంట్ వల్ల పశు సంపద గణనీయంగా పెరగడం వల్ల ఒక గులాబీ విప్లవం అంటే దీన్ని పింక్ రెవల్యూషన్ అంటారు అధ్యక్ష, మాంస ఉత్పత్తి అది కూడా జరుగుతూ ఉంది. మూడవది అధ్యక్ష మత్స్య సంపద పెరగడం వల్ల మిషన్ కాకతీయ కానీ కొత్త చెరువులు కానీ ఇబ్బడి ముబ్బడిగా రావడం, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చెరువుల పట్ల నీటి వనరుల పట్ల ఒక స్పష్టత ఉండడం వల్ల ఈరోజు ఒక బ్లూ రెవల్యూషన్ ఒక నీలి విప్లవం కూడా తెలంగాణలో రాబోతా ఉంది. చూస్తుంటాం అధ్యక్ష రోజు పేపర్లో 30 కిలోల చేప దొరికింది 40 కిలోల చేప దొరికిందని చెప్పి మత్స్యకారులు మురిసిపోతుంటే పేపర్లు ఫోటోలు వేస్తున్నారు. ఇక నాలుగవది విజయ డైరీ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టాల బాటిన పడి దారుణంగా మూసిపోయే పరిస్థితికి వచ్చిందో ఈరోజు ఒక శ్వేత విప్లవం ఒక వైట్ రెవల్యూషన్ కూడా మన కళ్ళ ముందే రాబోతా ఉన్నది. లాభాల బాటిన పడ్డది అధ్యక్ష, లాభాల బాటిన నడుస్తున్నది ఈరోజు విజయ డైరీ. ఒక మెగా డైరీ పెడతా ఉన్నారు మామిడిపల్లిలో, ఇది విజయ డైరీ వారు, అట్లాంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక వైట్ రెవల్యూషన్, ఒక బ్లూ రెవల్యూషన్, ఒక పింక్ రెవల్యూషన్, ఒక గ్రీన్ రెవల్యూషన్, ఈ నాలుగింటిని మరి ఇక్కడ మన కళ్ళ ముందే ఆవిష్కరించబడుతుంటే వాటికి ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఉండాలి, ఇండస్ట్రీ కూడా దానికి సన్నద్ధంగా ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ఈ తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ పెట్టినాం అధ్యక్ష. అందులో భాగంగానే ఈరోజు ఈ 3 శాఖలు కలిసి సంయుక్తంగా పరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాయి అధ్యక్ష. టెక్స్టైల్ రంగానికి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నంత అవగాహన, ముఖ్యంగా మన రాష్ట్రంలోని నేత కార్మికులకు సంబంధించి వారికి ఉన్న అవగాహన బహుశా భారతదేశంలో ఎవరికి లేదు అధ్యక్ష. 2003 ఆ ప్రాంతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు భూదాన్ పోచంపల్లిలో అక్కడ నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే తాను స్వయంగా జోలెబట్టి మరి ఒక 3.5 లక్షల రూపాయలు సేకరించి 7 ఆత్మహత్యలు చేసుకున్న నేత కార్మికుల దగ్గర పోయి వారి కుటుంబాలను ఆదుకున్న పరిస్థితి అధ్యక్ష. 2007-8వ సంవత్సరంలో ఈరోజు ప్రస్తుతం నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో ఆనాడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు అక్కడ ఉండే పరిస్థితులు చూసి చలించిపోయి ఒకటే వారంలో 9 మంది చనిపోతే స్వయంగా ఆనాడు అప్పటి ప్రభుత్వాన్ని అడిగినా, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా స్పందన లేకపోతే టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక 50 లక్షల రూపాయలు సిరిసిల్లలో ఒక సూక్ష్మ నిధిని ఏర్పాటు చేసి 2000 కుటుంబాలను స్వయంగా ఆదుకున్న పరిస్థితి. కాబట్టి చేనేత రంగానికి సంబంధించి పవర్లూమ్ రంగానికి సంబంధించి సంపూర్ణంగా వారి సమస్యలు ఆకలింపు చేసుకున్న వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటిదాకా 70 కోట్లు మాత్రమే ఉండేది అధ్యక్ష హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ యొక్క కేటాయింపు. కానీ మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకటేసారి ఏకబిగిన 1200 కోట్ల రూపాయలకు ఆ బడ్జెట్ని తీసుకొని పోయింది కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. ఇందాక నేను చెప్పిన గోరేటెంకన్న పాటలోనే సాలెల మగ్గం సడుగులు ఇరిగిందని రాసిన అధ్యక్ష ఆయన. కానీ ఇవాళ పద్మశాలీలు తెలంగాణలో నేత కార్మికులు సంతోషంగా ఉండడం కాదు అధ్యక్ష, నేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయి సగర్వంగా 8,000 రూపాయలు సంపాదించే నేతన్న ఈరోజు రెట్టింపు వేతనంతో 16,000 నుంచి 20,000 సంపాదించే పరిస్థితికి వచ్చిందంటే ఇది కేసీఆర్ గారి కార్యదక్షత కాదా అధ్యక్ష? ఈ ప్రభుత్వం యొక్క కార్యదక్షత కాదా? భారతదేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును 1190 ఎకరాలు ఏర్పాటు చేసినాం అధ్యక్ష. అడిగాం అధ్యక్ష వారి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఇఫ్ వీ హ్యావ్ టు కంపీట్ విత్ బంగ్లాదేశ్, ఇఫ్ వీ హ్యావ్ టు కంపీట్ విత్ చైనా, వీ నీడ్ స్కేల్, వీ నీడ్ మెగా టెక్స్టైల్ పార్క్ స్కీమ్ అని అడిగాం. దానికి ఏదో పేరు పెట్టారు మిత్రా స్కీమ్ అని. ఇంతవరకు అతి లేదు గతి లేదు అధ్యక్ష. చెప్తానే ఉన్నారు, నేను స్మృతి ఇరానీ గారు కేంద్ర మంత్రిగా టెక్స్టైల్ మంత్రిగా ఉన్నప్పుడు 2017 నుంచి చెప్తానే ఉన్నా, మేము చేస్తున్నాం మేడం మీరు సపోర్ట్ చేయండి, మెగా పార్క్ కావాలి, చిన్న 60 ఎకరాల పార్కులతో కాదు అని చెప్తున్నా. స్పందన లేదు అధ్యక్ష. ఇప్పటివరకు ఇంకా స్కీమ్ ముందుకు పోలేదు. మాటలు బాగా చెప్తారు అధ్యక్ష, కానీ చేతలు మాత్రం లేవు అధ్యక్ష. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో అధ్యక్ష వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే చెప్తా ఉన్నాం, 300 ఎకరాలు యంగ్ వన్ అనే కొరియన్ సంస్థకి ఇచ్చినాం అధ్యక్ష. వారు తమ కార్యకలాపాలు కోవిడ్ వల్ల కొంత ఆలస్యమైంది, వారు ప్రారంభించబోతా ఉన్నారు. కిటెక్స్ అనే మరొక సంస్థకి ఇచ్చాం అధ్యక్ష 200 ఎకరాలు, వారు వచ్చే నవంబర్ లోపల కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పి పట్టుదలగా ఉన్నారు. మన వరంగల్ జిల్లా మంత్రివర్యులు, వరంగల్ జిల్లా శాసనసభ్యులతో కూడా మరి ఇప్పటికే పలు సమావేశాలు కూడా పెట్టుకున్నారు. అదే రకంగా అధ్యక్ష ఎన్నో కార్యక్రమాలు అధ్యక్ష
హ్యాండ్లూమ్స్ కానీ పవర్ లూమ్స్ కానీ డిజిటైజేషన్ చేసినాము, జియో ట్యాగింగ్ చేసినాము, బడ్జెట్ పెంచాము, చేనేత మిత్ర అనే పథకం తీసుకొచ్చి భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష. 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనన్నా, ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనన్నా, ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనన్నా ఈరోజు నేతన్నకు 50% సబ్సిడీ మీద నూలు రసాయనాలు ఇచ్చే ప్రభుత్వం ఉన్నదా చెప్పమని చెప్పి నేను మిత్రులను కోరుతా ఉన్నా అధ్యక్ష. 50% సబ్సిడీ అధ్యక్ష, దేశంలో ఎక్కడా లేదు, కేవలం తెలంగాణలో మాత్రమే. అదే రకంగా అధ్యక్ష, నేతన్నకు చేయూత అనే పేరిట కోవిడ్ క్రమంలో ఇబ్బంది పడుతుంటే 96 కోట్ల రూపాయలు విడుదల చేసి వారిని 21,000 మంది మన నేతన్నలను ఆదుకున్నాం అధ్యక్ష. థ్రిఫ్ట్ స్కీమ్లో వారు ₹1 పెడితే ప్రభుత్వం ₹2 ఇస్తుంది అధ్యక్ష. ఆ థ్రిఫ్ట్ని కూడా ముందే రిలీజ్ చేసి ఈరోజు బ్రహ్మాండంగా వారిని కూడా ఆదుకున్న చరిత్ర తెలంగాణ ప్రభుత్వం అంది అధ్యక్ష. ఈ రకంగా నేత కార్మికుల రుణాలు మాఫీ చేశాం అధ్యక్ష, రైతుల రుణాలు మాఫీ చేసినాం, నేత కార్మికుల రుణాలు మాఫీ చేసినాం. దాదాపు 30 కోట్ల రూపాయలు 2010 నుంచి 17 మధ్యలో ఉండే చేనేత కార్మికుల రుణాలను కూడా ప్రభుత్వం మాఫీ చేసింది అధ్యక్ష. అదే మాదిరిగా బతుకమ్మ చీర అధ్యక్ష, అక్టోబర్ 5 నుంచి బతుకమ్మ ప్రారంభమవుతుంది అధ్యక్ష. మరి 1-2 కాదు అధ్యక్ష, 2017లో ఈ పథకం ఏదైతే ప్రారంభమైందో మన ఆడబిడ్డలకు ఒక చిరు కానుకనిస్తూ తెలంగాణలో ఆడబిడ్డలందరికీ, పేదింటి ఆడబిడ్డలందరికీ ఒక పుట్టింటి నుంచి కదా చీరను పంపినట్టు ఒక మంచి చీరను పంపుతూ, నాణ్యమైన చీరను పంపుతూ, మరొక వైపు నేతన్నలకు ఉపాధి కల్పిస్తూ 1,466 కోట్ల 43 లక్షల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు పెట్టాం అధ్యక్ష. దీంతో దగ్గర ఇప్పటికే 5 కోట్ల చీరలు, 5,51 లక్షల చీరలను ఉత్పత్తి చేసి ఎంతో మందికి ఒకవైపేమో ఉపాధి కల్పిస్తూ ఉన్నాం, మరొక వైపు ఈ చిరు కానుకను కూడా అందజేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు టెక్స్టైల్ రంగం యొక్క అభివృద్ధికి తీసుకుంటున్నాం. కాబట్టి ఒక వెల్స్పన్ వచ్చినా, ఒక కిటెక్స్ వచ్చినా, ఒక యంగ్ వన్ వచ్చినా ఇవన్నీ కూడా అందుకే వస్తూ ఉన్నాయి అధ్యక్ష. దాంతోపాటు సిరిసిల్లలో ఒక అపారెల్ పార్క్ పెట్టినాం అధ్యక్ష. అపారెల్ పార్కులో అక్కడ కూడా ఒక గోకుల్ దాస్ అనే ఒక కంపెనీ, టెక్స్పోర్ట్ అనే మరో కంపెనీ, ఇవన్నిటిని కూడా అక్కడ ఆకర్షించి వారి ద్వారా కూడా అక్కడ ఉపాధి కల్పించే ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఐ విల్ కమ్ టు ఐటీ నౌ. అభి తక్ ఐటీ హువా నహీ సార్. ఐటీ విషయానికి వస్తే అధ్యక్ష, I think one statistic, one statement will summarize everything that we have achieved in the last 7 years. If you look at the top 5 most valued technology companies in the world today, all 5 of them, without an exception, have their largest office in the world, second largest office in the world, right here in our own city, Hyderabad. All 5. Facebook, Google, Apple, Amazon, మైక్రోసాఫ్ట్ 2001-2లో వచ్చింది, మిగతా 4 పోయిన 7 ఏళ్లలో వచ్చినాయి. కేవలం ఈ 4 కాదు అధ్యక్ష, ఊబర్, సేల్స్ ఫోర్స్, నోవాటిస్, సర్వీస్ నౌ, ఇట్లా చెప్తూ పోతే పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంది అధ్యక్ష. 250 ఐటీ కంపెనీలు వచ్చినాయి. ఊరికేనే వస్తాయి అధ్యక్ష. వన్ స్టాటిస్టిక్, ఇంతకుముందు అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు, మా మిత్రుడు వివేకానంద్ కూడా చెప్పారు అధ్యక్ష. ఒకటే స్టాటిస్టిక్స్ అధ్యక్ష చెప్పాలంటే, బెంగళూరు హ్యాడ్ అ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. అప్పుడున్న ప్రభుత్వాలు, మన గత ప్రభుత్వం మేల్కొకపోవడం వల్ల మొట్టమొదటి ఐటీ పరిశ్రమ అక్కడ పోయింది అధ్యక్ష 80వ దశకంలో. ఆ తర్వాత బెంగళూరుకు ఆ అడ్వాంటేజ్ ఎప్పుడు కూడా వచ్చింది. కానీ బెంగళూరుని ఇప్పటి వరకు భారతదేశంలో ఏ నగరం కూడా ఒక క్వార్టర్ కూడా అధిగమించలేదు ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్. 2 క్వార్టర్స్ పాటు వరుసగా అధిగమించింది కేవలం హైదరాబాద్ మాత్రమే, అది కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే అనే విషయాన్ని, ఇది కేసీఆర్ గారి కార్యదక్షత కాదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. 2013-14లో మనం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ నాడు అనుమానాలు, ఐటీ పరిశ్రమ ఉంటుందా, అసలు ఇక్కడ కరెంటే లేదు, వీళ్ళకు నడిపొస్తుందా ప్రభుత్వం, వీళ్ళకి చేతనవుతుందా అన్నారు అధ్యక్ష. మరి ఆనాడు ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,258 కోట్లు ఆనాడు. ఎంప్లాయ్మెంట్ చూస్తే ఆనాడు డైరెక్ట్గా ఐటీ రంగంలో ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు ఉన్నవాళ్ళు 3,23,396 మంది. కానీ ఈ 4 ఏళ్లలో అధ్యక్ష, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ టు షేర్ విత్ యూ సార్, మనం ఆనాడు రెట్టింపు చేయాలనుకున్నాం ఐటీ ఎక్స్పోర్ట్స్ని 5 ఏళ్లలో. ఈరోజు సార్ 2020-21లో ఆనాడు 57,258 కోట్లుంటే ఈరోజు 1,45,522 కోట్లకు వచ్చినాం సార్. అంటే దాదాపు 90,000 కోట్ల పైచిలకు మన ఐటీ ఎగుమతులు పెరిగినాయి. ఆనాడు 3,23,936 మంది ఎంప్లాయీస్ ఉంటే ఈరోజు 6,28,615 మంది డైరెక్ట్గా ఎంప్లాయీస్ ఉన్నారు. ఎస్, బట్ ఇందులో తెలంగాణ పిల్లలు ఎంతమంది? అక్బర్ ఓవైసీ గారు అడిగారు. వీ నీడ్ టు స్కిల్, అప్ స్కిల్, రీస్కిల్, उसके अलावा कोई चारा नहीं है, बिकॉज वी लिव इन अ कॉम्पिटिटिव वर्ल्ड. आई कांट टेल अमेजॉन और आई कांट टेल माइक्रोसॉफ्ट और फेसबुक और गूगल कि भाई यहाँ पे अगर आप
70% या 75% या 50% रिजर्वेशन हमारे बच्चों को देंगे तभी आपको आने देंगे, वो लोग आएंगे नहीं। आज हमारे बच्चों को जैसा आपने कहा स्किल डेवलपमेंट में अच्छे से अच्छा तालीम देना चाहिए, उनको एबल बनाना चाहिए, काबिल बनाना चाहिए। अनलेस वी डू दैट, अगर उनको दुनिया के साथ लड़ने के लिए काबिलियत उनका अगर नहीं बढ़ाएंगे हम लोग, वी विल बी डूइंग ग्रेट डील ऑफ इनजस्टिस। सो आई कंप्लीटली टेक योर पॉइंट, बट सर लेट मी आल्सो ఆన్ రికార్డ్ త్రూ యూ టు ద ఆనరబుల్ మెంబర్ అండ్ ఆనరబుల్ హౌస్ సార్, ఈ ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ అనే అంశం ఏదైతే ఉన్నదో మన రాష్ట్రం వేరే ఆలోచన తీసుకుంది అధ్యక్ష. మిగతా రాష్ట్రాల్లో కొంతమంది అక్కడక్కడ ఇలాంటి ఆలోచన చేస్తూ ఉన్నారు, చేసినారు. కానీ దానివల్ల ఇట్ ఈస్ బికమింగ్ काउंटर प्रोडक्टिव. इनफैक्ट आई विल नॉट नेम नेम्स. मैं आज एक बहुत कोशिश में लगा हूँ, एक बड़ी इंडस्ट्री जो एक दूसरे राज्य में आज हैं उनको यहाँ पे लाने की कोशिश कर रहा हूँ, और उसमें एक ही चीज़ हमारे लिए पॉजिटिवली काम कर रहा है. वो इसलिए क्योंकि वहाँ पे उन्होंने एक ऐसा एक्ट लागू कर दिया, एक्ट ला लिया वहाँ पे, तो वो बहुत नाराज़ है उनसे. तो मैं बहुत कोशिश में इसलिए नाम नहीं लेना चाहता हूँ. मैं आपसे यही कहना चाहता हूँ और आपके ज़रिए अवाम को भी यही संदेश देना चाहता हूँ. మన రాష్ట్రంలో మనం చేసింది ఏమంటే, మనం ఏమంటున్నామంటే మీరు నార్మల్గా వచ్చి పరిశ్రమ పెడితే మీకు ప్రోత్సాహకాలు ఇస్తాం, కానీ మీరు మా పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే, మీరు మా తెలంగాణ పిల్లలకు లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తే మీకు అడిషనల్గా ఇన్సెంటివ్స్ ఇస్తాము, అదనపు ప్రోత్సాహకాలు. అంటే ఇది ఒక కొత్త రకమైన ఆలోచన అధ్యక్ష, పాజిటివ్ థింకింగ్, కొత్త రకమైన ఆలోచనలో భాగంగా ఈ రకమైన ఆలోచన చేసినాం. చేస్తే దానివల్ల చాలా ఫలితం కూడా కనబడతా ఉన్నది అధ్యక్ష. దాని డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను నేను, ఏ రకమైన ఇన్సెంటివ్స్ ఉన్నాయనేది కూడా నేను చెప్తాను అధ్యక్ష. ఎట్లాంటి ఇన్సెంటివ్స్ ఉన్నాయంటే, ఇఫ్ యూ ఎంప్లాయ్ 70% of Telangana youth in semi-skilled positions, we give you an additional 5% of capital subsidy. We give you an additional 5% of sales tax relief. We also give you another 50 paisa of electricity tariff relief. And also skill development के लिए भी per employee आपको 3,000 रुपया ज़्यादा देंगे. Exactly. So this is a policy which is unique because it is not negative. वो additional advantage है हमारे लिए. तो हम ये कोशिश में लगे हैं और उम्मीद करते हैं कि इसका एक अच्छा రిజల్ట్ भी నికల్ आएगा. ఇది మాత్రమే కాకుండా అధ్యక్ష, తెలంగాణ ఐటీ రంగంలో ఈరోజు భారతదేశానికి మార్గదర్శకంగా ఉండే విధంగా ఒక డ్రోన్ పాలసీ తెచ్చినా, ఒక డేటా సెంటర్ పాలసీ తెచ్చినా, ఒక ఇన్నోవేషన్ పాలసీ తెచ్చినా, ఒక రూరల్ టెక్నాలజీ పాలసీ తెచ్చినా, ఒక ఓపెన్ డేటా పాలసీ తెచ్చినా, ఒక సైబర్ సెక్యూరిటీ పాలసీ తెచ్చినా, ఒక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పాలసీ తెచ్చినా, ఒక వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ పాలసీ తెచ్చినా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశానికి ఈరోజు దిక్సూచిగా ఉంది అధ్యక్ష. ఇది నేను చెప్పడం కాదు, మొన్న శశి థరూర్ గారు వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష ఐటీ స్టాండింగ్ కమిటీ మీటింగ్లో. ఐఎమ్ ఆల్సో టోల్డ్ యూర్ డ్రాఫ్టింగ్ అ సైబర్ క్రైమ్ లెజిస్లేషన్. సైబర్ క్రైమ్ అనేది పెరుగుతూ ఉంది అధ్యక్ష. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే చాలామంది ఫోన్ల మీద మోసం చేస్తున్నారు, ఇంటర్నెట్లో మోసాలు చేస్తున్నారని చెప్పి పేపర్లో వస్తూ ఉంటుంది. సైబర్ క్రైమ్ ఇస్ గ్రోయింగ్, ఇట్స్ అ న్యూ ఏజ్ క్రైమ్. ట్రెడిషనల్ పోలీసింగ్ విల్ నాట్ డూ. అందుకే కొత్త పాలసీ తీసుకొని వస్తూ ఉన్నాం. 4 సార్తో కలిసి ఒక లెజిస్లేషన్ డ్రాఫ్ట్ చేస్తూ ఉన్నాం, శాసనసభకు తీసుకొని వస్తాం అధ్యక్ష. ఆయన అన్నారు, ఇఫ్ యూ కెన్ షేర్ దాట్ విత్ అస్, శశి థరూర్ గారు ఐటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్, we will ensure that government of India also takes it up and implements it at the country level. అంటే ఇందాక అందుకే అన్నాను నేను, వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా విల్ డూ టుమారో అని అందుకే అంటున్నాను. మనం ఇది తీసుకొస్తాం అధ్యక్ష, తప్పకుండా భారత ప్రభుత్వం కూడా తీసుకొని వస్తుందని చెప్పి కూడా ఆశిస్తాను అధ్యక్ష. టీ హబ్, వి హబ్, విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ హబ్, టీ వర్క్స్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, వీటి గురించి చెప్పాలంటే ఇంకా చాలా చెప్పాలి అధ్యక్ష నేను, కాబట్టి నేను వాటి జోలికి ఎక్కువ పోను. బట్ వీఆర్ డూయింగ్ అన్ ఎక్స్ట్రీమ్లీ, నేను చెప్పడం కాదు అధ్యక్ష, మన మొన్న ఈ మధ్యనే ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. మొత్తం మన ఈకోసిస్టమ్, స్టార్టప్ ఈకోసిస్టమ్స్లో వరల్డ్లోనే భారతదేశంలోనైతే నెంబర్ 1 స్థానంలో ఉన్నాము. ఇంకా బాగా వేగంగా ఎదుగుతున్న మనం సిటీల్లో ఉన్నామని చెప్పి గ్లోబల్ స్టార్టప్ ఈకోసిస్టమ్ని స్టడీ చేసే వివిధ సంస్థలు కూడా మనకు కితాబులు ఇస్తూ ఉన్నాయి అధ్యక్ష. దాంతోపాటు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా 3 లక్షల పైసలకు పిల్లలకి నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉన్నాం. ఇంకా పెంచవలసిన అవసరం ఉంది. వారు చెప్పినట్టు తప్పకుండా 33 జిల్లాల్లో కూడా తప్పకుండా అటు ఎన్ఏసి కానీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ, సెట్విన్ కానీ, అదే మాదిరిగా మా టాస్క్ కానీ వాటిని విస్తరించాల్సిన అవసరం ఉంది. అందులో ఓల్డ్ సిటీకి కూడా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఐ థ్యాంక్ మై బ్రదర్ అక్బర్ ఓవైసీ ఫర్ గ్रेशियसली ऑफरिंग हिज ओन इंस्टीट्यूशनल बिल्डिंग. आप आगे आए और आपने कहा कि ज़रूरत पड़े तो आप भी उसमें मदद करेंगे. वी विल टेक यू अप ऑन दैट ऑफर, ज़रूर लगाएंगे, वहीं पे लगाएंगे. और जो अच्छे से अच्छा तालीम देना चाहिए हमें, ज़रूर वो भी दे के रहेंगे. इसके अलावा इमर्जिंग टेक्नोलॉजीज़ विंग, जैसा अभी मैंने कहा डिजिटल रेवोल्यूशन, 4th इंडस्ट्रियल रेवोल्यूशन की अभी मैंने जिक्र किया, तो अगर हम अडॉप्ट नहीं करते हैं, इसमें अगर हम लोग तेज़ी से आगे नहीं बढ़ते हैं, तो हमारे भविष्य के
लिए एक हानिकारक होगा। इसीलिए हमने ये सोचा कि इमर्जिंग टेक्नोलॉजीज़ का एक अलग से विंग लगाया जाए तेलंगाना गवर्नमेंट में। और मोदी साहब बात करते रहते हैं लैटरल एंट्री का। लैटरल एंट्री तो हमने 2014 में शुरू कर दिया। हमारे यहाँ आज इंडस्ट्री से करीब करीब 14 लोग काम कर रहे हैं डायरेक्टर लेवल पे गवर्नमेंट में, अंडर मिस्टर जयेश रंजन, अंडर आवर डायरेक्टर इंडस्ट्रीज। वी हैव सेवरल people from the industry, private sector, who we have engaged and employed, who give us those valuable inputs which we would otherwise miss. And under Digital Telangana, sir, under the campaign Digital Telangana, ఈరోజు మాటలకే పరిమితం కాకుండా ఒకవైపు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బలోపేతం చేస్తున్నాం. మనం ఈ టీ ఫైబర్ అనే ప్రాజెక్టు ద్వారా మనం ఇప్పటికే ఒక లక్ష్యం పెట్టుకున్నాం. 30,000 ఇన్స్టిట్యూషన్స్, అవి పిహెచ్సిలు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, అదే మాదిరిగా స్కూల్స్ కావచ్చు, అన్నింటికీ కూడా కనెక్షన్ ఇస్తున్నాం. కోవిడ్ వల్ల కొంత ఆలస్యమైంది, వచ్చే మార్చ్ ఏప్రిల్ కల్లా పూర్తి చేయాలని చెప్పి లక్ష్యం పెట్టుకున్నాం సార్. తప్పకుండా అది కూడా పూర్తి చేసినట్టయితే కోవిడ్ సమయంలో కూడా మనం శాటిలైట్ టీశాట్ ద్వారా పిల్లలకి డిజిటల్ క్లాసెస్ చెప్పగలిగాం. మనకి 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సార్. మన వీఆర్ వెరీ వెరీ అహెడ్ ऑफ एनीबडी एल्स इन सैटेलाइट एजुकेशन एंड डिजिटल एजुकेशन. एंड हैदराबाद में हमने 3,000 से ज़्यादा वाईफाई हॉटस्पॉट लगा के एक प्रोग्राम भी चालू किया. आपने कहा 5 से 6 घंटा देना चाहिए, बट मुझे बहुत सारे पेरेंट्स के साथ कंप्लेंट भी आ रहा है कि ज़्यादा बच्चे अगर फ़ोन पे लगे रहेंगे तो उसमें भी प्रॉब्लम है. तो सोचना पड़ेगा अकबर साहब उसके बारे में भी, क्योंकि जितना ज़्यादा 4G यूज़ करेंगे, जितना ज़्यादा वाईफाई यूज़ करेंगे, कभी का एक बार नुकसान भी है उससे, तो सोचना पड़ेगा. बट फिलहाल अगर कोविड अगर ख़त्म हो गया और कोविड अगर थर्ड वेव आए नहीं तो शायद फिजिकल क्लासेस ही चालू हो जाएंगे, उसकी ज़रूरत नहीं पड़ेगी. बट इसके अलावा एक और प्रोग्राम है जिसका मैं बहुत गर्व के साथ आपके साथ शेयर करना चाहता हूँ. టీ వాలెట్ అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాం అధ్యక్ష. డిజిటల్ వాలెట్ మచ్ బిఫోర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వోకప్ మనము మన డిజిటల్ వాలెట్ స్టార్ట్ చేసి ఇప్పటికి అధ్యక్ష 2017 జూన్ 1 నాడు ప్రారంభించినాము. ఇప్పటికీ 12.62 లక్షలు అంటే 12,62,000 మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇందులో రకరకాల సర్వీసెస్ ఉంటాయి అధ్యక్ష. పిల్లలకి స్కాలర్షిప్లు కానీ, అదే రకంగా డిజిటల్ పేమెంట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలన్నా, ఫోన్ బిల్లు కట్టాలన్నా, మన నీళ్ళ బిల్లు కట్టాలన్నా ఇవన్నీ కూడా కట్టుకోవచ్చు. ఆర్టీసీ ఉంది, అందులో స్త్రీనిధి ఉన్నది, విజయ డైరీ ఉన్నది, పౌర సరఫరాలు ఉన్నది, జేఎన్టీ ఉన్నది, ఇవన్నింటికి కూడా అనుసంధానం చేసినాము. ఇప్పటికీ అంటే మీకు డౌట్ ఉంటే ఎంతమంది పౌరులు సేవలు పొందినారంటే 2.76 కోట్ల మంది ఇప్పటికీ సేవలు పొందారు. టీ వాలెట్ ద్వారా ఇప్పటిదాకా రూట్ చేసిన అంటే నగదు ఎంత బదిలీ అయింది అంటే 13,663 కోట్ల అధ్యక్ష. यू आर 100% राइट सर. हम लोग काम कर रहे हैं बट पब्लिसाइज नहीं कर रहे हैं. आप सही बात बोल रहे थे. बाकी लोग 4 आना कोड़ी के लिए 12 आना मसाला लगा के प्रचार करते, हम लोग नहीं कर रहे हो. अब आपको मालूम है, मैं ज़्यादा नहीं बोलूँगा इसके बारे में कौन है क्या है. बट आई अश्योर यू सर, आई टेक योर पॉइंट. आवर ऑनरेबल CM believes that our work should speak for itself. But I think we also need to publicize more, we also need to talk more, we also need to energize ourselves more कि हमने इतना काम किया तो इसके लिए we should attract more and more industries and more employment should be generated. Sir, I can go on, but I'll only conclude by saying 2-3 things, sir. అధ్యక్ష, తెలంగాణ ఎవరూ చేయని కొన్ని ప్రయోగాలు కూడా చేసింది అధ్యక్ష. కేవలం భారీ పరిశ్రమలే కాదు. ఇప్పుడు మేము వారు చెప్పినట్టు పెద్ద మూతబడ్డ పరిశ్రమల్లో ఒకటి సిర్పూర్ పేపర్ మిల్ అధ్యక్ష. దాన్ని కష్టపడి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో తెరిపించాము. మా కోనేరు కోనప్ప గారు వారు కూడా చాలా కష్టపడ్డారు, మా ఎమ్మెల్యే గారు వారందరూ కూడా కష్టపడి, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు గౌరవ శాసనసభ్యుడు అందరం కూడా కష్టపడి ఆ మిల్లును మళ్ళీ తెరిపించగలిగాం. అదే రకంగా రామగుండం ఫర్టిలైజర్స్ కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది, మేము కూడా అందులో వాటాదారులం, దాన్ని కూడా తెరిపించాము అధ్యక్ష. అది కూడా తొందరలో గౌరవ ప్రధానమంత్రి గారే ప్రారంభించబోతున్నారని నేను విన్నాను అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష ఇంకా కేవలం పెద్ద పెద్ద పరిశ్రమలే కాదు, భీమా సిమెంట్స్ అని ఇంకో కంపెనీ ఉంటుంది అధ్యక్ష, మధ్య తరహా పరిశ్రమ, దానికి సంబంధించి కూడా తెరిపించే ప్రయత్నం చేస్తున్నాం, చివరి దశలో ఉన్నాం. దాంతోపాటు అధ్యక్ష చిన్న పరిశ్రమలు, సూక్ష్మ పరిశ్రమలు, ఇందాక మిత్రులు మాట్లాడుతూ సర్ఫేసీ యాక్ట్ గురించి చెప్పారు అధ్యక్ష. సర్ఫేసీ ఈజ్ అ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. అంటే ఎవరైతే డిఫాల్టర్ ఉంటారో వారిని డిఫాల్ట్ చేయకుండా ఒక నియంత్రణ కోసం, ఫిస్కల్ నియంత్రణ కోసం తెచ్చిన చట్టం. బట్ సర్ఫేసీ యాక్ట్ని బ్యాంకులు చాలా ఇష్టానురీతిగా వాడుతున్నాయి అధ్యక్ష. గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఆర్బీఐ గవర్నర్ దగ్గర పోయాం అధ్యక్ష. మేము ఆర్బీఐ గవర్నర్ని కూడా పోయి కలిసినాం, రిక్వెస్ట్ చేసినాం, బ్యాంకులకు ఆదేశం ఇవ్వండి, సర్ఫేసీ యాక్ట్ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు, దానివల్ల చిన్న తరహా పరిశ్రమలు, సూక్ష్మ తరహా పరిశ్రమలు దెబ్బతింటున్నాయి, ఖతమైపోతున్నాయి. రెండు పేమెంట్లు మిస్ అయితే దాన్ని సెక్యూరిటీ కింద డిక్లేర్ చేస్తున్నారు, ఇది మంచిది కాదు అని. సరే, ఆర్బీఐకి చెప్పినాం, మన ప్రయత్నం కూడా మనం చేయాలని చెప్పి ఖాయిలాబడ్డ పరిశ్రమల కోసం
తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అని పెట్టాం అధ్యక్ష. ఇది భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. ఎందుకు పెట్టాం అధ్యక్ష? ఎప్పుడైనా కూడా అధ్యక్ష ఒక చిన్న పరిశ్రమ ఉంటే, ఒక సూక్ష్మ పరిశ్రమ ఉంటే, ఒక నెల పేమెంట్ బ్యాంకు కట్టాల్సిన పేమెంట్ ఒక కిస్తీ మిస్ అయితే, 2 పేమెంట్లు మిస్ అయితే వాళ్ళని డిక్లేర్ చేస్తున్నారు అధ్యక్ష. ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని చెప్పి వాళ్ళని మూత వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నార్మల్గా అయితే బ్యాంక్ ఏం చేయాలి అధ్యక్ష? బిఫోర్ దే ఇష్యూ నోటీస్, ఎన్పిఏ అనే నోటీస్ ఇచ్చే కంటే ముందే బ్యాంక్ చెప్పాలా, టెక్నో ఎకనామిక్ వయబిలిటీ అని ఒక స్టడీ ఉంటుంది అధ్యక్ష, టీఈవి అంటారు. ఆ స్టడీ చేయాలి, కానీ చేస్తలేరు. బ్యాంకులు వాళ్ళ హడావుడిలో వాళ్ళు చేయకుండా పోతా ఉన్నారు. అందుకే ఈ తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పెట్టి దీనివల్ల ఇప్పటికీ ఈ 4 సంవత్సరాల్లో 334 చిన్న పరిశ్రమలను ఆదుకున్నాం. వారందరికీ కూడా డబ్బులు కొన్ని ఇంతజాం చేసినాం, దగ్గర ఒక 5 కోట్ల రూపాయలు డబ్బులు కూడా చేశాం. డయాగ్నోస్టిక్ స్టడీలు చేస్తున్నాం. బ్యాంకులతో మాట్లాడి, ప్రభుత్వమే మధ్యలో ఉండి బ్యాంకులతో మాట్లాడితే డెఫినెట్గా దానికి ఉండే ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఇది ఎక్కడ భారతదేశంలో ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రము చేయడం లేదు, కేవలం తెలంగాణలో మాత్రమే చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టు సిర్పూర్ పేపర్ మిల్లుని ఇంకా ఇతర మూతబడ్డ పరిశ్రమలను కూడా తెరిపిస్తూ ఉన్నాం. ఇక కేంద్ర ప్రభుత్వం మాకేం చేసింది అదొకసారి చెప్పాలి అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మేమేమనుకున్నామంటే అధ్యక్ష, మనం వేరే ల్యాండ్ లాక్డ్ స్టేట్, మనకు పారిశ్రామికీకరణ అన్ని వైపులా జరగాలి. అందుకే we have identified 5 industrial corridors, potential industrial corridors. Hyderabad Nagpur road, Hyderabad Nagpur, Hyderabad Warangal, Hyderabad Mumbai, Hyderabad Bengaluru, Hyderabad Vijayawada. అంటే మెయిన్ 5 రోడ్లు ఏవైతున్నాయో ఈ 5 జాతీయ రహదారుల వెంబడ సమూహాలు పెట్టినట్టయితే, క్లస్టర్ అప్రోచ్లో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ పెడితే లాభం జరుగుతుందన్న ఉద్దేశంతో ఇండస్ట్రియల్ కారిడార్ల కింద వీటిని గుర్తించమని చెప్పి మేము ప్రతిపాదనలు పంపించాము అధ్యక్ష. ఇప్పటికి ఎన్ని గుర్తించారు అధ్యక్ష? 7 ఏళ్లలో వారు 0 అధ్యక్ష. ఇప్పటి వరకు ఒక స్పందన లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు అధ్యక్ష. ఇంతవరకు ఫార్మా సిటీని అడిగాం అధ్యక్ష. మేము ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ పెడుతున్నాము, సహాయం చేయండి అని అడిగాం. 1000 కోట్లు సాయం చేయమని అడిగినాం అధ్యక్ష. నిజానికి అది మా భూసేకరణ కూడా సరిపోదు. 1000 కోట్లు అంటే 1000 కోట్లు సాయం చేయమని అడిగితే 1000 మార్లు దరఖాస్తులు పెడితే ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు అధ్యక్ష. మాట సాయం లేదు అధ్యక్ష, మూట సాయం కూడా లేదు అధ్యక్ష. ఏమీ లేదు ఇప్పటివరకు అధ్యక్ష. దాంతోపాటు ఇంకా వారు చాలా చెప్తుంటారు అధ్యక్ష, పెద్ద మాటలు చెప్తుంటారు. వారికి చెప్పాలి అధ్యక్ష, ఎన్ని విషయాల్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అడిగిన వాటిని వారు తిరస్కరించినారు అంటే అధ్యక్ష, నేను చెప్పాలి అధ్యక్ష, ఇది 1, 2 కాదు అధ్యక్ష. ఎన్నో రకాల విజ్ఞప్తులు మేము అడిగాం అధ్యక్ష. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ITIR అని ఉండేది. దాన్ని దయచేసి మీరు రద్దు చేశారు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన దాన్ని మీరు తీసుకొని రండి అని చెప్పి ఎన్నోసార్లు అడిగినాం అధ్యక్ష. అడిగితే ఇప్పటి వరకు ఒక్కసారి కాదు అధ్యక్ష. రవిశంకర్ ప్రసాద్ గారు మంత్రిగా ఉన్నప్పుడు 7 ఏళ్ల నుంచి నేను అడుగుతానే ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు ఆయన మంత్రిగా కూడా లేరు, ఆయన పోయినారు, కొత్త ఆయన కూడా వచ్చినారు. కానీ ఇంతవరకు ఒక్కటి కూడా రాలేదు అధ్యక్ష. ఒక్కసారి కూడా స్పందన లేదు. వారు ఏ రకంగా కూడా ఇప్పటి వరకు ముందుకు రాలేదు అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష, ITIR ఎట్లాగూ ఇవ్వలేదు. ఇందాక అందుకే అన్నాను అధ్యక్ష, హైదరాబాద్కి ITIR ఇవ్వలేదు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పినారు అధ్యక్ష, మన బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పినారు. ఇప్పటివరకు అతి లేదు, గతి లేదు అధ్యక్ష. స్వయంగా కేంద్ర మంత్రులు వచ్చినారు అధ్యక్ష ఇక్కడికి, వారు వీరు కాదు. కేంద్ర మైన్స్ మినిస్టర్ వచ్చారు, కేంద్ర స్టీల్ మినిస్టర్ వచ్చినప్పుడు చాలా చెప్పినారు అధ్యక్ష. చెప్తే వారు అడిగినప్పుడు మీరు బయ్యారం అంటున్నారు, బయ్యారమే కాదు గట్టులో, మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు గద్వాల జిల్లా అధ్యక్ష, గద్వాలలో గట్టులో ఒకటి పెడతాము, కొత్తగూడెం దగ్గర పాల్వంచ దగ్గర ఇంకోటి పెడతాము, ఒకటి స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ ఉంటుంది, ఒకటి స్క్రాప్ బేస్డ్ స్టీల్ ఇండస్ట్రీ ఉంటుందని చెప్పి అప్పటి యూనియన్ మినిస్టర్ చౌదరి బీరేందర్ సింగ్ ఆయన వచ్చి ఇక్కడ NMDC వార్షికోత్సవ సభలో చెప్పినారు అధ్యక్ష. కొత్తగా చెప్పిన వాటికి ఎట్లాగూ దిక్కులేదు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చెప్పిన బయ్యారంకి ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు. పలుమార్లు అడిగినాం. బైలదిల్లా అనేది ఒకటి ఉంటుంది సార్ పక్కన ఛత్తీస్గఢ్లో, అవసరమైతే అక్కడి నుంచి ఒక లింక్ చేయండి, లింక్ చేస్తే మేము ప్రత్యేకంగా రైల్వే లైన్ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాము. అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ పెడితే గిరిజన ప్రాంతం, ఆదివాసీలు ఉంటారు, అక్కడ కోయలు ఉంటారు, లంబాడా సోదరులు ఉంటారు, వారికి ఉపాధి అవకాశాలు వస్తాయని అడిగినాం. ఇంతవరకు స్పందన లేదు. అదే మాదిరి ఇంతకుముందు నేను చెప్పాను అధ్యక్ష, వరంగల్లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ మనం అడుగుతాము, చట్టంలో మాట ఇచ్చినారు, అక్కడ పెట్టరు, లాతూరులో మాత్రం పెడతారు అధ్యక్ష. టర్మరిక్ బోర్డు అని బాండ్ పేపర్ మీద రాస్తారు,
ఇక్కడ బెట్టరు, తమిళనాడుకు పోయి అక్కడ మళ్ళీ ఎలక్షన్లో చెప్తారు అధ్యక్ష जिताओ हमें यहाँ पे टर्मरिक वोट देंगे, ना जिताए वो अलग बात है, वहाँ पे भी नहीं जीते, यहाँ पे भी नहीं जीतेंगे. అది కాకుండా అధ్యక్ష హైదరాబాద్ ఫార్మా సిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, తర్వాత జహీరాబాద్ నిమ్స్, ఇట్లా 1-2 కాదు అధ్యక్ష, నేషనల్ హ్యాండ్లూమ్ ఇన్స్టిట్యూట్ అడిగాం. ఇట్లా ఆదిలాబాద్లో మా జోగు రామన్న గారు గతంలో మంత్రిగా ఉన్నారు అధ్యక్ష, ఇప్పుడు శాసనసభ్యులు, వారు నేను కలిసి స్వయంగా కేంద్ర మంత్రి ఉంటే ఎంఎస్ఎంఈ మినిస్టర్ని పోయి అడిగినాం. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది అధ్యక్ష, అక్కడ దాన్ని మరి ఓపెన్ చేయండి అని అడిగినాం, మళ్ళీ తిరిగి ప్రారంభించండి అని అడిగినాం. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందని చెప్పినాం, స్పందన లేదు. ఇంకా మళ్ళీ మీదికెళ్ళి ఉత్తరం రాసిండు, స్పందన లేదు. కాదు, సీసీఐను మీరు తెరవాలని ఆలోచన చేసినా మేము ఒప్పుకోము, అమ్మేతందుకైతే సహకరిస్తాం, భూములు అమ్ముదాం, కానీ దాన్ని తిరిగి ప్రారంభించే సమస్య లేదు. డిజిన్వెస్ట్మెంట్కు ఓకే, బట్ ఇన్వెస్ట్మెంట్కు నో, ఇది వాళ్ళు చెప్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, మా నినాదమేమో తెలంగాణ నినాదం స్టార్టప్, కేంద్రం నినాదమేమో ప్యాకప్. ఉన్న వాటిని బంద్ చేయాలి, దుకాణం బంద్ చేసి ఎలగొట్టాలి. 6 లక్షల కోట్ల అధ్యక్ష, 1 కాదు 2 కాదు, అమ్ముతాం, మీరు కూడా అమ్మండి, మీకు కూడా ప్రోత్సాహకం ఇస్తాం. ఇంకా వాళ్ళు చెప్పేది విచిత్రం అధ్యక్ష, డిజిన్వెస్ట్మెంట్ పైప్ లైన్ అని పెట్టి, డిజిన్వెస్ట్ మిషన్ అని పెట్టి, డిజిన్వెస్ట్మెంట్ మిషన్ అని చెప్పి వారు 6 లక్షల కోట్లు అమ్ముతాము, మీ దగ్గర ఉండే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అమ్ముతామంటున్నారు. వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష, ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వకపోతే మిలియన్ మార్చ్ చేస్తాం, ఎవరి మీద చేస్తారు మీరు? ఎవరు చేస్తారు నాకు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్మే మీరు చేస్తారా మీరు మిలియన్ మార్చులు? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండే లక్షలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు రిజర్వేషన్ లేకుండా ఇప్పుడు డిజిన్వెస్ట్మెంట్ పెడితే ప్రైవేట్ రంగం వాడు వస్తే రిజర్వేషన్లు పాటిస్తాడా? పిఎస్యూలో అయితే రిజర్వేషన్ ఉంటుంది, ఎస్సీకి ఎస్టీకి బీసీకి, మరి ప్రైవేట్ రంగంలో ఉంటుందా? ఉండదు. మరి అట్లా రిజర్వేషన్లు ఊడగొట్టే వీళ్ళు మాట్లాడతారా అధ్యక్ష? అధ్యక్ష ఇలా మాట్లాడతారు ఎంప్లాయ్మెంట్ గురించి. కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసా అధ్యక్ష? వీళ్ళకి 8,32,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష కేంద్రంలోనే. ఇక్కడ తెలంగాణలో ఒక 50-40 వేల ఖాళీలు ఉంటేనేమో లొల్లి. కేంద్రంలో 8,32,000 ఖాళీలు ఉంటే క్యా కర్ రహే ఆప్కే సాంసద్, క్యూ నహీ పూछते वहां पे सांसद में? तो అధ్యక్ష ఈరోజు మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు అధ్యక్ష. 48 లెటర్లు అధ్యక్ష, కావాలంటే మా రాజా సింగ్ గారికి పంపిస్తాను, రఘునందన్ గారికి పంపిస్తాను, మాట్లాడండి. आपके सांसदों से बात करो, आपके 4 जो सांसद हैं यहाँ से उनको बोलो कि अपने खुद के कॉन्स्टिट्यूंसी में पहले कुछ करें, पादयात्रा नहीं कुछ काम भी करें, क्योंकि आज हम देखते हैं जो वादा किया गया है एपी रीऑर्गेनाइजेशन एक्ट में उसी को आप नहीं निभाते हो, उसी को आप ठुकराते हो, और ऊपर से बड़े बड़े बात. ఇంకొక మాట ఇంకా చాలా చెప్తారు అధ్యక్ష. వాళ్ళ నాయకుడు చెప్పినారు అధ్యక్ష, 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు అధ్యక్ష. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నారు. మేమనుకున్నాం ఇస్తారేమో అనుకున్నాం అధ్యక్ష. 2 కోట్ల సంవత్సరానికి పీక్ పారేస్తున్నారు. 2 కోట్ల సంవత్సరానికి ఉద్యోగాలు ఊడగొడుతున్నారు అధ్యక్ష వీళ్ళు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మడం ద్వారా. వీళ్ళు వచ్చి ఇలా ఉద్యోగాల గురించి ఆందోళన చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం మాట్లాడితే అధ్యక్ష ఏమనుకుంటున్నారు అనేది కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇక చెప్తే ఇంకా చాలా ఉంది అధ్యక్ష, కానీ ఒక్కటి వాస్తవం అధ్యక్ష. ఈరోజు వ్యవసాయ ఉత్పత్తుల్లో నేను చెప్పడం కాదు అధ్యక్ష, వ్యవసాయ ఉత్పత్తుల్లో టాప్లో ఉన్నామని కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది. నిరుద్యోగ నిష్పత్తిలో తెలంగాణ బాటంలో ఉన్నది తెలుసుకోండి. అది మీరే చెప్తున్నారు, మీ ప్రభుత్వమే చెప్తున్నది. సిఎంఐఈ అని ఉంటుంది రిపోర్టు, తెప్పించుకొని చదవండి. ఇందులో టాప్లో ఉన్నాం, అందులో బాటంలో ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో మీకు కన్ఫ్యూజన్ ఉన్నా మాకేమీ కన్ఫ్యూజన్ లేదు. ఇంకొక మాటలో తెలంగాణ ఏం చేసింది, కేసీఆర్ ఏం చేసిండ్రు అనేటోళ్లకు ఇది ఒక్కటి సమాధానం అధ్యక్ష. దిస్ ఇస్ ద ఆన్సర్. మొన్ననే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ విడుదల చేసింది అధ్యక్ష, హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్, దాని పేరేదో ఉంది, హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ 2020-2021. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాదైతే కాదు కదా, మా సంస్థ కాదు, మా రాష్ట్రానికి సంబంధం లేదు. వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్న విషయం కూడా మాకు తెలియదు. ఇది వాళ్ళ రిపోర్ట్ యొక్క సారాంశం. తెలంగాణ స్టేట్ 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియన్ ఎకానమీ. భౌగోళికంగా మనం 12వ అతిపెద్ద రాష్ట్రం, జనాభా పరంగా మనం 11వ అతిపెద్ద రాష్ట్రం, కానీ దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో 4వ అతిపెద్ద రాష్ట్రం. ఇక్కడికి ఒక ఆయన వస్తాడు అధ్యక్ష, हमने तेलंगाना को 1 लाख करोड़ दिया अंటాడు. ఎక్కడికి వెళ్ళి దియా? अगर किसी ने कुछ दिया तो हमने आपको दिया, आपने क्या दिया हमें? తెలంగాణ ఈరోజు భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో 4వ అతిపెద్ద రాష్ట్రం. మనకంటే ముందు ఎవరున్నారు అధ్యక్ష? మనకంటే ముందున్నది తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్. గుజరాత్ లేదు, మహారాష్ట్ర లేదు. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, తర్వాత కర్ణాటక. ఈ 3 రాష్ట్రాలు 4వది మనం. వాళ్ళు మనకంటే భౌగోళికంగా ఎంత పెద్దోళ్ళు అధ్యక్ష? దిస్ మీన్స్ టు టెల్ యూ, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, తెలుసుకోవాలి మా రాజా సింగ్ గారు. अगर उसको हिंदी में तर्जुमा करना भी है तो कर देता हूं मैं. तेलंगाना is punching above its weight. तेलंगाना is punching much above its weight.
11th लार्जेस्ट इन पॉपुलेशन, 12th लार्जेस्ट इन जियोग्राफी, 4th लार्जेस्ट इन कंट्रीब्यूशन टू इकोनॉमी। जब राज बना तेलंगाना का, हमारी कंट्रीब्यूशन यहां से थी 4% देश के जीडीपी में, आज हमारी कंट्रीब्यूशन है 5%। हमारी जनता यहां की पॉपुलेशन रेशियो में अगर आप देखेंगे 2.5% है, बट कंट्रीब्यूशन जीडीपी का कितना है यहां से 5%। तो किसने किसको दिया? हमने ये दिया वो दिया या ఈడికెళ్ళి వచ్చి డైలాగులు కొట్టుడు కాదు, 100%। అధ్యక్ష మీరు ఒకరోజు సమావేశం అవకాశం ఇవ్వండి, మంత్రి గారికి మాకు అందరికి అవకాశం ఇవ్వండి, డెఫినెట్గా అన్ని చెప్తాం అధ్యక్ష, ఎక్కడిక్కడ ఏమి ఇచ్చినాం, ఎక్కడెక్కడ ఏమొచ్చింది, రూపాయి మనం కడితే ఆటాన వాపస్ ఎట్లా వస్తున్నది, మీదికెళ్ళి వీళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు, అన్ని లెక్కలు చెప్తాం అధ్యక్ష। 100% అన్ని విషయాలు కూడా సారాంశ పూర్తి సాగవాల్యంగా చెప్తాం అధ్యక్ష। అధ్యక్ష చివరిగా ఒకటే మాట చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష। అధ్యక్ష మిత్రులు చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష, నేను ఒక్కసారి ఐల్ ట్రై అండ్ మన వివేకానంద్ గారు మాట్లాడుతూ కొంపల్లి దగ్గర ఐటీ టవర్ ఏర్పాటు చేయాలి, దిండిగల్ దగ్గర కూడా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలన్నారు। డెఫినెట్గా చేస్తాం అధ్యక్ష, ఎందుకంటే కొంత భూసేకరణ విషయంలో కొంత సందిగ్ధత ఉండే, కానీ దాన్ని తొలగించి తొందరలోనే ప్రారంభిస్తామని చెప్పి నేను వారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష। ఐడిపిఎల్ మరియు హెచ్ఎంటీ లాంటి సంస్థలు ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో వాటిని కాపాడే ప్రయత్నం చేయండి అన్నారు। దురదృష్టం ఏంటంటే మనం చేద్దామనుకున్నా వాళ్ళేమో అమ్ముకునే చక్కర్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా మనకే ఉల్టా బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు, ఫోన్ చేసి లెటర్ రాసి। ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంత్రి గారు ఉత్తరం రాసినారు, ఐడిపిఎల్ భూములు అమ్ముతాం మీరు కొనుక్కుంటారా అని రాసిండు। మనం అడ్డికి పావుచేరి ఇచ్చిన భూములు ఇలా మళ్ళీ మనమే వేల కోట్ల రూపాయలు పెట్టి కొనాలన్నట, ఇక ఇది వాళ్ళ విధానం। కాబట్టి బ్రదర్ అది కొంత కష్టము, బట్ డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్ప్లోర్ ఆల్ ఆప్షన్స్, ప్రయత్నం చేయవచ్చు, కానీ నాకున్న అవగాహన మేరకైతే చాలా కష్టం। కొత్త మైనింగ్ పాలసీ ఎప్పుడు వస్తుందని అడిగినారు అధ్యక్ష, మొన్ననే క్యాబినెట్ ఆమోదం పొందింది, మరి తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు, ఎందుకంటే వారే మైన్స్ శాఖ చూస్తూ ఉన్నారు, వారి ఆలోచన మేరకు తొందరలోనే కొత్త మైనింగ్ విధానం కూడా వస్తుంది। దానిలో ఆక్షన్ విధానం పెట్టి రాష్ట్రానికి ఆదాయం పెంచే దిశగా పారదర్శకతకి పెద్దపీట వేస్తూ దాన్ని కూడా తీసుకొని రాబోతూ ఉన్నాం। అక్బర్ గారు టాస్క్ సెంటర్ అడిగారు ఓల్డ్ సిటీలో, దాంతోపాటు టీ హబ్ वी हब सेंटर्स పెట్టమన్నారు। आई विल डेफिनेटली टेक यू अप ऑन योर ऑफर सर, 100% हम करेंगे। और हमारे जयेश रंजन साहब अभी कह रहे थे, चिट्ठी उन्होंने भेजा कि अगर वहाँ पे ज़मीन या कोई रेडीमेड बिल्डिंग है, वो कह रहे थे कि वहाँ पे एक मलकपेट में एक 10,000 स्क्वायर फीट बिल्डिंग हमारे R&B डिपार्टमेंट का है, अगर मंत्री साहब से बात करके 10,000 स्क्वायर फुट बिल्डिंग बोले तो सब कुछ वहीं एक ही जगह रख सकते हैं, नैक सेंटर, टास्क, वी हब सारे एक ही जगह लगा सकते हैं, तो है तो अच्छी बात है। वरना बाकी भी जैसा मैंने कहा वी हब टास्क बाकी भी मैं जयेश रंजन साहब को बोलता हूँ आपसे बात करने के लिए, 100% वो ले लेंगे वहाँ पे। और आपने कहा, आपने पूछा कि आप अच्छी बात है कि आपने इंसेंटिव दिया, बट इसमें तेलंगाना फॉर्मेशन के बाद कितने माइनॉरिटीज़ को आपने इन्वेस्टमेंट अपने मतलब कितने लोगों को आपने परमिशन दिया? फ्रॉम द इंफॉर्मेशन आई हैव, नॉर्मली वी डोंट कीप अ लिस्ट ऑफ एंटरप्रेन्योर्स बाय रिलीजन, बट हमने अभी आफ्टर यू आस्क्ड माय डिपार्टमेंट इज डग इट आउट सब्जेक्ट टू करेक्शन। 705 units belonging to minorities, Muslim minorities, with investment of 800 crores and employment potential of 6,800 have been given permission, and incentives sanctioned to them is almost to the tune of 100 crores. But I'm sure there is great deal of scope for improvement on that. EMC महेश्वरम का आपने पूछा, जैसा मैंने कहा आपसे, आर्ट अलोकेशन ऑलरेडी हो गया, ना सिर्फ विप्रो का तो अभी ऑपरेशनलाइज करना है, आके इनॉग्रेशन करना है। विप्रो वहाँ पे 200 करोड़ का इन्वेस्टमेंट उन्होंने लगाया, वहाँ पे 300 लोगों को एम्प्लॉयमेंट भी दिया, और बाकी 8 कंपनी जो अभी वहाँ पे आ रही हैं उनको मैं भी आपको इनवाइट करूँगा, आप भी ज़रूर आइएगा। आई थिंक वी हैव टू इंस्पायर कॉन्फिडेंस इन द इन्वेस्टर्स टुगेदर कि यहाँ पे सब कुछ ठीक है और वी कैन अट्रैक्ट मोर एंड मोर पीपल। एंड यू ऑल्सो आस्क्ड फॉर एन IT टावर प्रपोजल एट मलकपेट। R&B डिपार्टमेंट हैज़ बीन ऑलरेडी रिक्वेस्टेड टू ट्रांसफर द लैंड। I'll discuss with my colleague minister and we will come forward. इसके अलावा CCI का भी आपने मैंने कहा, CCI I think I have already explained. సైద్ రెడ్డి గారు గౌరవనీయులు శాసనసభ్యులు లోకల్ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడారు, వారితో కలిసి వారి శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్న సిమెంట్ పరిశ్రమలకు సంబంధించి ఒక ప్రయత్నం చేశాం అధ్యక్ష, కొంత రెస్పాన్స్ వచ్చింది, మిగతాది కూడా తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం అధ్యక్ష। దాంతోపాటు ఒక డ్రై పోర్ట్ గురించి కూడా వారు అడిగారు, హుజూర్నగర్ నియోజకవర్గం, ఎందుకంటే సీ పోర్ట్ కూడా దగ్గర ఉంటుందని పరిశీలిస్తాం అధ్యక్ష। అధ్యక్ష అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఇంకొక మాట కూడా అన్నారు, మన वर्क फ्रॉम होम నుంచి वर्क फ्रॉम ऑफिस అయింది, కానీ చాలామంది इंडायरेक्टली जो लोग डिपेंडेंट हैं, कैब ड्राइवर हो बाकी हो जितने भी लोग हैं उनको बहुत दिक्कत हो रही है। हमने बहुत कोशिश किया, जयेश रंजन ने और हमारी टीम ने। हम उम्मीद करते हैं कि दशहरा के बाद
अक्टूबर 15 के बाद, क्योंकि वैक्सीनेशन भी हो जाएगा तब तक और शायद थर्ड वेव भी नहीं आएगा, तो शायद आफ्टर दशहरा विल सी improved and increased numbers. As it is, nearly 20-25% of the people are showing up to work, but we want the numbers also to increase. We are making all efforts, sir. इसके अलावा आपने एक और अच्छा चीज़ भी कहा, लाड बाज़ार की आपने बात की, तो हमारे जो मैडम हैं यहाँ पे सेक्रेटरी textiles, and she's also heading handicrafts corporation. She is suggesting that since bangles, pearls, and zari zardari and rolled gold jewelry, a lot of women in Old City can be gainfully employed. We can certainly look at setting up something through TSHDC. HDC is our handicraft development corporation. I request you to kindly put it in writing and send it across to us so that we can actually take it up and initiate the process. इसके अलावा हमारे विवेक साहब ने इलेक्ट्रॉनिक सिटी, फार्मा सिटी, आई थिंक आई हैव प्रेटी मच कवर्ड मेनी थिंग्स. इफ देयर इज एनीथिंग मोर आई वुड बी हैप्पी टू ऑल्सो. आपने सेटविन की बात की. सेटविन डजंट कम अंडर मी सर, इट कम्स अंडर लेबर एंड एम्प्लॉयमेंट डिपार्टमेंट. So, sorry, it comes under Honorable Minister Srinivas Gaudji. So, I'll request him to kindly go through it on your request. राजा सिंह साहब ने कहा कि आत्मनिर्भर भारत. भाई साहब, मुझे तो पता नहीं 20 लाख करोड़ कहाँ गया. अगर आपको पता है तो आप ज़रूर बता दीजिए हमें भी. हम लोग ढूंढ रहे हैं बहुत दिनों से, तो ज़रूर बता देना. और कभी अगर आपको कोई खबर मिला तो हमको भी बता दो. बहुत दिनों से ढूंढ रहे हैं. ఇంకొక రోజు అవకాశం ఏంటి సార్, తప్పకుండా అన్ని విషయాలు సాకల్యంగా మాట్లాడుకుంటాం. బట్ ఐ థింక్ చివరిగా నేను చెప్పేది ఒకటే సార్, ఐ రిక్వెస్ట్ ఆల్ మై కొలీగ్స్, డోంట్ కర్స్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇట్స్ గ్రోత్. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నని అనుకోవచ్చు సార్, పర్సనల్గా విమర్శలు చేసుకోవచ్చు. ఈ మధ్యన కొంతమంది అయితే సంస్కారం లేకుండా నోటికి ఎంత వస్తుందో మాట్లాడుతున్నారు. అయినా కూడా వాటిని కూడా దీవెనలు అనుకుంటాం సార్, పర్వాలేదు. వ్యక్తిగతంగా ఎంత నిందించినా పడతాం. కానీ రాష్ట్రాన్ని నిందించే విధంగా, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా, రాష్ట్రం సాధిస్తున్న పురోగతిని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న మిత్రులకు మాత్రం దయచేసి రాజకీయాలకు అతీతంగా తప్పుగా దానికి రకరకాలుగా ఆపాదిస్తూ ఈరోజు మన రాష్ట్రాన్ని చిన్నగా చేసే ప్రయత్నం చేస్తున్న మిత్రులకు మాత్రం దయచేసి ఆ ప్రయత్నం చేయవద్దని, ఆ తప్పు పని చేయవద్దని. ఎందుకంటే రాష్ట్రం శాశ్వతం, మనం ఎవరం శాశ్వతం కాదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మళ్ళొకసారి అవకాశం ఇచ్చినందుకు తమరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. अभी कुछ पूछना चाहते हैं? होगा ना?